శ్రీ పరమాత్మనే నమః. శ్రీ నారాయణ భట్టతిరి గారు రచించినటువంటి శ్రీమద్ నారాయణీయంలో మనం 35వ దశకానికి వచ్చాం. ఇది రామచరిత్రంలో రెండో భాగం. మొదటి భాగం 34వ దశకంలో చెప్పారు. ఇది రెండో భాగం. ఇందులో మనకి నిన్నటి 34వ దశకంలో ఏం చెప్పారంటే, రాముడు లక్ష్మణుడు సీతాన్వేషణ కోసంగా బయలుదేరడం, వస్తున్నప్పుడు హనుమంతుడిని కలుసుకోవడం అంతంతో ముగించారు. ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. హనుమంతుడు సుగ్రీవుడు దూరంగా వస్తున్నటువంటి రామలక్ష్మణుని చూస్తాడు. ఆయన ఋషిముఖ పర్వతం మీద ఉంటాడు సుగ్రీవుడు. అక్కడి నుంచి చూస్తాడు. చూసినప్పుడు దూరం నుంచి ధనుర్బాణాలు ధరించి మునివేషధారులై ఉన్నటువంటి దివ్య తేజస్తో ఉన్నటువంటి రామలక్ష్మణుడు రావడాన్ని చూస్తాడు. చూసి ఆయన ఏమనుకుంటాడంటే, వాలి ఋష్యముఖ పర్వతానికి రాకూడదు కాబట్టి ఈ వేరే వారిని ఎవరు నా మీద పంపించాడు నన్ను చంపడానికి అని భావిస్తాడు. భావించి భయపడిపోతాడు. భయపడుతున్న సమయంలో ఆంజనేయ స్వామి వస్తాడు. ఎందుకు భయపడుతున్నారు మీరు అంటే చెప్తాడు. వాలి నా మీదకి ఎవరినో పంపిస్తున్నాడు, అదిగో చూడు దూరంగా వస్తున్నారు చూడు, వాళ్ళిద్దరిని చూపిస్తాడు. చూపించినప్పుడు నేను వెళ్ళి కనుక్కొని వస్తాను, ఎవరో ఎంతో విషయం తెలుసుకొని వస్తా అని చెప్పి ఆంజనేయ స్వామి ఆయన ఒక యతి వేషం వేసుకొని వెళ్తాడు. కామరూపి ఆంజనేయ స్వామి ఏ రూపంగా అంటే ఆ రూపం ధరించగలడు కాబట్టి కామరూపంలో వెళ్తాడు. యతి రూపంలో వెళ్ళేసరికి రామలక్ష్మణ్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళకి నమస్కరిస్తాడు. మీరు చూస్తే మీ తేజస్ చూస్తే రాజకుమారులాగా ఉన్నారు, మళ్ళీ మీ వేషం చూస్తే మా యతుల్లాగా ఉన్నారు, మునివేషంలో ఉన్నారు. ఎవరు మీరు, ఎందుకు ఇక్కడ సంచరిస్తున్నారు, మీరు ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని నాకు చెప్పవలసిందని అడుగుతాడు. చాలా వినయంగా అడుగుతాడు. చాలా మధురంగా మాట్లాడతాడు ఆంజనేయ స్వామి. ఆయన మాటలు అద్భుతంగా ఉంటాయి. ఆ మాటలు విని రామచంద్రమూర్తి అంటాడు లక్ష్మణునితో, ఈ వచ్చిన వాడు వ్యాకరణ పండితుడు, ఇతడికి సామవేదం తెలుసు, అధర్మణ వేదం తెలుసు, ఋగ్వేదం తెలుసు, సామవేద గానం చేసినట్టుగా మాట్లాడుతున్నాడు. అది మాటల యొక్క పొందిక అమరిక అద్భుతంగా ఉంది అని లక్ష్మణుడితో చెప్తాడు. అప్పుడు లక్ష్మణుడు ఇంకా జవాబు చెప్పరు. ఆంజనేయ స్వామి మాట్లాడుతుంటాడు కానీ జవాబు చెప్పరు. ఆ మాట మాత్రం అంటాడు రాముడు. అప్పుడు మళ్ళీ ఆంజనేయ స్వామి కల్పించుకొని, నేను సుగ్రీవుని యొక్క దూతను, నేను ఆయన మంత్రిని, ఆయన తన అన్న చేత మోసగించబడి వంచబడి ఈ ఋషిముఖ పర్వతం మీద నివసిస్తున్నారు అని తన కథ కూడా చెప్పేస్తాడు. అయినా కూడా అప్పటికేదో మాట్లాడరు లక్ష్మణుడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన గమనిస్తుంటే అప్పుడు లక్ష్మణుడు మాట్లాడతాడు, మేము దశరథ కుమారరాజు యొక్క కుమారులం. ఆ దశరథ మహారాజు గొప్ప బలపరాక్రమణ గలవాడు, ధర్మగుణం గలవాడు, దానశీలి. అటువంటి ఆయన కుమారుడు ఈ శ్రీరామచంద్రమూర్తి. ఈయన కూడా అటువంటి వాడే. తండ్రి అని సత్యనిష్టలో ఉంచడానికి కోసంగా తండ్రి వాక్య పరిపాలనకై ఈ యొక్క శ్రీరామచంద్రమూర్తి అడవులకు బయలుదేరాడు. ఆయనతో పాటు ఆయన భార్య అయిన సీతాదేవి కూడా బయలుదేరింది. నేను ఆయన తమ్ముడిని, వారిని అనుసరిస్తూ నేను కూడా వచ్చాను. కాబట్టి మేము అడవులు తిరుగుతుండగా ఈ చిత్రకూట పంచవటి తీర ప్రాంతంలో ఉన్నప్పుడు రావణాసురుడి ఒక రాక్షసుడు వచ్చి ఆ సీతాదేవి గారిని అపహరించాడు. ఆమెను రక్షించడం కోసం ప్రయత్నం చేసిన జటావుని సంహరించాడు. కాబట్టి ఆ రావణాసురుడిని చెర నుంచి విడిపించడానికి కోసంగా సీతామాతను వెతుకుతూ మేము బయలుదేరాం. అందులో వస్తున్నప్పుడు మాకు కబంధుడు అనే రాక్షసుడు ఎదురయ్యాడు. అతడు తన శాప విముక్తి పొందిన తర్వాత మాకు మీ గురించి చెప్పాడు. సుగ్రీవుడు అనే అతను ఉన్నాడు, అతనికి సమస్త భూగోళంలో ఉండే ప్రతి విషయము తెలుసు, అతన్ని పోయి ఆశ్రయించండి, మీకు శుభం జరుగుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన ప్రకారమే మేము ఇప్పుడు ఈ ప్రాంతానికి వచ్చాము. మేము సుగ్రీవుని మైత్రి కోసం వచ్చాము. నీ నోటి నుంచి సుగ్రీవుడి అనే పేరు వింటున్నాం కాబట్టి మేము వెతకపోయిన తిరిగి మాకు తగిలినట్టుగా ఆ సుగ్రీవుడి యొక్క ఆశ్రయం మాకు లభించినట్టుగా నేను భావిస్తున్నాను అంటూ చాలా దుఃఖిస్తాడు. లక్ష్మణుడికి సీతామాత గురించి చెప్పి చాలా దుఃఖిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి వెంటనే తన కపి రూపాన్ని పొంది, మిమ్మల్ని నేను సుగ్రీవునితో తీసుకెళ్తాను, నా భుజం మీద కూర్చోండి అని చెప్పి వాడిద్దరిని భుజం మీద ఎక్కించుకొని ఆ ఋష్యముఖ పర్వతం తీసుకెళ్తాడు. తీసుకెళ్లి ముందు సుగ్రీవుని పక్కకు పిలిచి వాడిద్దరు కూర్చోడానికి కోసంగా ఆసనాలు ఏర్పాటు చేస్తాడు. అంటే ఆకులు తీసుకొచ్చి కూర్చోబెట్టి సుగ్రీవుని పక్కకు పిలిచి, ఈ వచ్చిన వాళ్ళు దశరథ మహారాజు కుమారులు, వీళ్ళు నీ మైత్రి కోరి వచ్చారు తప్ప నీకు శత్రువులు కాదు, వీళ్ళు పగ సాయంతో వచ్చి వచ్చిన వాళ్ళు కాదు, వీళ్ళు
నువ్వు భయపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి వీళ్ళు నీ యొక్క స్నేహం కోరి వచ్చారు కాబట్టి నీకు వాళ్ళు ఆశ్రయం, వాళ్లకు నువ్వు ఆశ్రయం. ఇద్దరు పరస్పరం సహాయం చేసుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఆయన తన భార్య కోసంగా భార్య వియోగంతో భార్యను వెతుకుతూ వచ్చాడు. అందుకు నీ సహాయం అందిస్తున్నాడు. నీవు నీ భార్యను వారి ద్వారా పోగొట్టుకున్నావు, వారి తీసుకున్నాడు కాబట్టి నీవు నీ భార్యను పోగొట్టుకున్నావు, నీ రాజ్యాన్ని పోగొట్టుకున్నావు, పైన ప్రాణభయంతో ఉన్నావు. కాబట్టి ఎటువంటి పరాక్రమవంతులను ఆశ్రయిస్తే నీకు లాభం వస్తుంది అని చెప్తాడు. అప్పుడు సుగ్రీవుడు వచ్చి వాళ్ళకు నమస్కరించి మీ వృత్తాంతం అంతా నాకు తెలిసింది, చాలా సంతోషమైంది, మీతో నేను స్నేహం చేస్తానని చెప్పగానే ఆంజనేయ స్వామి ఆ ఎండు కట్టెలు తీసుకొచ్చి అక్కడ నిప్పు రాజేస్తాడు. అప్పుడు అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరూ రాముడు సుగ్రీవుడు ఒకేసారి ప్రమాణం చేస్తారు. ఈ రోజు నుంచి మనం స్నేహితులుగా ఉంటామని ప్రమాణం చేసి శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుని ఆలింగనం చేసుకుంటాడు. ఇక్కడి నుంచి మనం స్నేహితులుగా ఉంటామని చెప్పి అప్పుడు కూర్చున్న తర్వాత రాముడు అడుగుతాడు, నీ బాధ ఏంది అసలు, నీ పరిస్థితి ఏంది? ఏదో చెప్పాడు ఆంజనేయుడు, నీవు ఏదో అన్న వల్ల తరిమి వేయబడ్డావని రాజ్యం నుంచి చెప్తున్నాడు, నీ భార్యను అతను స్వీకరించాడని చెప్తున్నాడు అంటే అప్పుడు చెప్తాడు, నా తన్న వాలి మీ ఇద్దరం చాలా గొప్పవాళ్ళం, వృక్షరథుడు అని ఆయన కుమారులం మే ఇద్దరము చాలా బలపరాక్రమం కలవాళ్ళమే. కానీ నాకన్నా మా అన్న ఇంకా బలవంతుడు. మా అన్న ఎటువంటి వాడంటే ఉదయం లేచి సంధ్యావందనం చేయడానికే 4 దిక్కుల్లో ఉండే సముద్రాల దగ్గర పోయి అక్కడ సంధ్యావందనం చేస్తాడు. అది కూడా తెల్లవారి లోపల తిరిగి భూమండలం అంతా తిరిగి రాగలంత గొప్ప పరాక్రమం గలవాడు, అంత బలం గలవాడు నా అన్న. అటువంటి మా అన్నని ఒకసారి మాయావి అనే ఒక రాక్షసుడు అతడి బలాన్ని ప్రదర్శించడానికి కోసంగా మా అన్నను ఉసిగొల్పి యుద్ధానికి పిలిచాడు, ప్రేరేపించాడు. ఆ యుద్ధంలో మేమిద్దరం వెళ్ళాం యుద్ధానికి. కానీ వాడు మమ్మల్ని తప్పించుకుంటూ పారిపోతూ ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఆ గుహను మేము కూడా వాడిని వెంబడిస్తూ గుహ దగ్గరికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే మా అన్న నా పాదముల మీద ఆన, నువ్వు మాత్రం ఇక్కడే ఉండాలి, లోపలికి రావద్దని నన్ను అటకాయించారు. కాబట్టి నేను గుహ బయటే ఉండిపోయాను, ఆయన లోపలికి వెళ్ళిపోయారు. అలా సంవత్సర కాలం అయిపోయింది, మా అన్న బయటికి రాలేదు. ఆ రాక్షసుడు ఏమైంది తెలియదు. కానీ సంవత్సరం తర్వాత లోపల నుంచి నురుగుతో కూడిన రక్తం బయటకు వచ్చింది, పైన ఆహాకారాలు వినపడ్డాయి. నేను అనుకున్నాను, బహుశా మా అన్నను చంపేశాడేమో ఆ రాక్షసుడు, అందువల్ల ఇట్లా వస్తున్నదేమో, బయటకు వస్తే నన్ను నా రాజ్యాన్ని కూడా పాడు చేస్తాడు ఆ రాక్షసుడు అని చెప్పి నేను ఒక బండరాయి అడ్డం పెట్టి వెనక్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత చాలా కాలానికి మళ్ళీ మా అన్న వచ్చాడు. తిరిగి వచ్చి నేను ఆ మాయాన్ని సంహరించి వచ్చాను, దుర్మార్గుడా నా రాజ్యాన్ని తీసుకున్నావా అని చెప్పి నా మీద కోపగిచ్చి నా భార్యను కూడా తీసుకొని నన్ను రాజ్యం నుంచి తరిమేసింది కాకుండా నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు నేను ఆయన నుంచి తప్పించుకోవడానికి కోసంగా ఈ భూమండలం అంతా తిరిగాను. తిరిగిదా నాకు తెలిసింది. తర్వాత మా దగ్గరికి దుందుబీని ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ మాయావి వెళ్ళిపోయిన తర్వాత దుందుబీని రాక్షసుడు వచ్చాడు. వాడు తన అన్న చనిపోయిన దానికి కోపంతో విజృంభించి యుద్ధానికి వచ్చాడు. యుద్ధానికి వచ్చినప్పుడు మా అన్న తన పరాక్రమంతో వాడిని సంహరించి, వాడి శరీరం చాలా పెద్ద శరీరం, ఆ శరీరాన్ని వాడు మా అన్న గిర తిప్పి ఆ ఋష్యముఖ పర్వతం మీద మతంగ మహాముని తపస్సు చేసుకుని ఆయన ప్రాంతంలో వేశాడు. ఏంగానే ఆయనకి చాలా కోపం వచ్చింది. రక్తంతో వచ్చిన ఆ కళేబరాన్ని చూసి ఆయన కోపం వచ్చి, దుర్మార్గుడా, నేను తపోనిష్ఠలో ఉన్న మమ్మల్ని భంగం చేస్తావు అని చెప్పి ఎవరైతే ఇతను చంపి ఇక్కడ వేశాడో వాడు ఇక్కడికి వస్తే తల మొక్కలై మరణిస్తాడని చెప్పి శపించాడు. అంతేకాకుండా అతని బంధువులు కూడా ఎవరికి చేరడానికి వీలు లేదని చెప్పి శపించాడు. దాంతో అక్కడున్న వానరులంతా వెళ్ళి వాళ్ళకి చెప్పారు, ఈ విధంగా నువ్వు చేసిన పనికి ఆ మతంగ మహాముని శపించాడని చెప్తే ఆ మతంగ మహాముని దగ్గరికి వచ్చి దూరంగా నుంచి ప్రార్థిస్తాడు, నన్ను రక్షించండి, క్షమించండి అని అడిగితే కూడా మతంగ మహాముని క్షమించలేదు. అందువల్ల అప్పటి నుంచి నేను ఈ ఋష్యముఖ పర్వతం మీద ఆయన రాడు కాబట్టి, నేను ఆయన శత్రువును కాబట్టి నేను ఇక్కడ ఉండగలుగుతున్నాను. కాబట్టి నాకేమీ ఇబ్బంది లేదు. ఇక్కడ ఇది ఒక్కటే నాకు రక్షణ స్థానం అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకెక్కడికి పోవడానికి వీల్లేదు. ఇక్కడికి మా అన్న రాడు, మా అన్నకు సంబంధించిన బంధువులు ఎవరు రాదు, అందువల్ల ఇక్కడ తలదాచుకున్నాను నేను. ఇది నా కథ. పైగా మా అన్న ఎటువంటి వాడంటే చాలా బలపరాక్రమం కలవాడు. ఎంత బలం కలవాడంటే ఆయన ఆ దుందుబీని రాక్షసుడిని రక్తమాంసాలతో ఉన్న ఆ శరీరాన్ని, అంత పెద్ద కళేబరాన్ని తన గిరగిరా తిప్పి అంత దూరం వేశాడు. ఎక్కడో కొండ మీద ఋష్యముఖ పర్వతం మీదకి విసిరేశాడు. అంత బలాఢ్యుడు. అంతేకాకుండా ఇక్కడ మద్ది చెట్లు ఉన్నాయి, 7 మద్ది చెట్లు ఉన్నాయి. ఆ మద్ది
ఆ చెట్లని ఒక్క చెట్టుని ఊపితే ఒక్క ఆకు కూడా మిగలకుండా ఆ చెట్టు నుంచి పడిపోతాయి. అంత బలాఢ్యుడు నా అన్న. కాబట్టి నీవు అటువంటి బలాఢ్యుడు సంహరించవలసింది అని కోరుతున్నాను. నా భార్యను నాకు ఇప్పించవలసింది, నా రాజ్యాన్ని నాకు ఇప్పించవలసింది అడుగుతాడు. దానికి రాముడు, నేను ఇప్పుడే ప్రమాణం చేస్తున్నాను నీకు, నీ అన్నను సంహరిస్తాను, నీ భార్య నీకు అప్పచెప్తాను, నీ రాజ్యాన్ని నీకు అప్పగిస్తాను అని చెప్తాడు. అదే విధంగానే సుగ్రీవుడు కూడా, నేను కూడా ప్రమాణం చేస్తున్నాను, నీ సీతను నేను వెతికి తెప్పించి నీకు అప్పగిస్తానని చెప్పి మాటిస్తాడు. ఆ విధంగా ఆ మాట ప్రకారంగా రాముడు పద వెళ్దాం యుద్ధానికి అని చెప్పి తీసుకెళ్తాడు. వాళ్ళని పోయి పిలుస్తాడు ఈ సుగ్రీవుడు, యుద్ధానికి రమ్మని చెప్పి పిలిస్తే యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వస్తే రాముడు ఏం చెప్పాడు, నేను దూరం నుంచి చూసి నేను ఒక్క బాణంతో చంపేస్తా అని చెప్తాడు. కానీ యుద్ధం చేస్తున్నప్పుడు ఒక విషయం తెలుస్తుంది, ఇద్దరు ఒకటే ఉంటారు, ఇద్దరిలో ఎటువంటి మార్పు లేదు, అతి పోలిక ఈ తేడా ఉంది చెప్పడానికి లేకుండా ఇద్దరు ఒకటే రూపంతో ఉంటారు. పొరపాటు తాను వేసిన బాణానికి వాలి బదులు సుగ్రీవుడిని సంహరిస్తానేమో అని చెప్పి రాముడు గమ్మనే ఉంటాడు. కానీ అప్పుడు సుగ్రీవుడు ఆ యుద్ధంలో చాలా దెబ్బతింటాడు, ఒళ్ళంతా హూనం అయిపోతుంది. కానీ మాటికి రాముడి కోసం చూస్తుంటాడు, బాణం వేస్తాడని వేడు. ఇంకా అప్పుడు పరిగెత్తి వచ్చేస్తాడు వెనక్కి. వచ్చి ఏంది రామా నేను నమ్ముకుంటే చేస్తామని చెప్పి దూషిస్తాడు. అంతకంటే ముందు సుగ్రీవుడు రాముడికే పరీక్ష పెడతాడు. ఆ సాల గ్రామాలని ఆ మధ్య చెట్లని నువ్వెలా కొడతావు చెప్పు అంటాడు. ఆయన వచ్చి ఒక బాణంతో 7 చెట్లు కొట్టి ఆ బాణంపై ఇంకో కొండను కొట్టి మళ్ళీ పాతాళ లోకానికి పోయి మళ్ళీ తిరిగి వచ్చి ఆయన తోడిలో చేరుతుంది బాణం. అని ఇంకోటి వచ్చేసి రెండోది వచ్చేసి ఆ యొక్క కళేబరం దగ్గర తీసుకెళ్తాడు. ఈ కళేబరం అప్పటికి అంతా ఎముకల గూడి ఉంటుంది. దాన్ని మా అన్న అక్కడి నుంచి విసిరేస్తే ఇక్కడికి వచ్చి పడ్డాడు, నువ్వు దీన్ని విసిరే అంటాడు. అప్పుడు ఈయన కాలి బొటన వేలతో కొడితే వాడి శరీరం పోయేసి 1 యోజన దూరం పడుతుంది. అప్పుడు అది చూసి అప్పుడు తృప్తి పడతాడనమాట. ఇది గమనించిన రాముడినే పరీక్ష పెట్టకూడదు కదా, పెట్టాడు. అందుకనే మొదటిసారి సహాయం చేయలేదు. ఆ ధర్మ సూక్ష్మం ఉంది అక్కడ. రెండోసారి మళ్ళీ రాముడు లక్ష్మణుడు చెప్తాడు, నీకు మీ అన్నకు తేడా కలిగించే తెలిసే రకంగా నేను మెడలో ఒక మాల వేస్తాను, ఆ మాల బట్టి మీ అన్నను సంహరిస్తాడని చెప్పి మళ్ళీ రెండోసారి యుద్ధానికి పంపిస్తాడు. రెండోసారి యుద్ధానికి పంపించినప్పుడు మళ్ళీ పిలిస్తే వాలి భార్య తార వచ్చి చాలా తెలియగలిగాను, నేను ఈ మధ్య ఎంక్వైరీ చేయించాను, ఇక్కడంతా రాముడు లక్ష్మణుడు అనేవాడు దశరథ మహారాజు కుమారులు వచ్చినారు, వాళ్ళు అండ చూసుకొని నీ తమ్ముడు యుద్ధానికి వస్తున్నాడు, ఇప్పుడే తన్నులు దింపే మళ్ళీ అలా వచ్చాడంటేనే ఎవరో అండ ఉందని కదా అర్థము, మీరు వెళ్ళవద్దు, ఆ రాముడిని శరణు పెడితే మిమ్మల్ని కూడా రక్షిస్తాడు, మీరు ప్రాణాలతో ఉంటారు, మీ తమ్ముడిని క్షమించండి అని చెప్తుంది. కానీ వాళ్ళు యుద్ధాన్ని పిలుస్తున్నప్పుడు నేను వెనకంచి వేసేది ఏంది, నా అంత బలాఢ్యుడు, ఒకవేళ మరణించని అలాంటి గొప్ప వ్యక్తి చేతిలో మరణిస్తే అంతకంటే ఏం కావాలి అని చెప్పి యుద్ధానికి పోతాడు. పోయి యుద్ధం చేసే సమయంలో రాముడు గురి చూసి వాళ్ళని సంహరిస్తాడు. వాళ్ళని అడుగుతాడు కూడా మరణ సమయంలో, నన్ను ఎందుకు చెట్టు దాటిని చంపావు, ఎదురు చంపకూడదు అనేసి. వాళ్ళకి ఒక ఉంది, ఆయన మెడలో ఒక హారం ఉంటుంది, ఎవరైతే ఎదురుగా వచ్చి యుద్ధం చేస్తారో వాళ్ళ యొక్క శక్తి అంతా అతనికి పోతుంది. అది ఒక కారణం. అయితే రెండో కారణం రాముడు చెప్తాడు, ఈ భూమండలం అంతా మా తండ్రి గారిది, ఇప్పుడు నా తమ్ముడి నా భర్తడు పరిపాలన చేస్తున్నాడు, నా తమ్ముడి పరిపాలనలో అధర్మం ఉండకూడదు, అధర్మాన్ని తొలగించడానికి కోసమే నేను ఈ విధంగా వచ్చాను, నువ్వు వానరుడివే కావచ్చు కానీ మా రాజ్యంలో ఉన్నప్పుడు ధర్మం ఉండాల్సిందే, అందుకోసం నేను సంహరించానని చెప్పి చెప్తాడు. అతడు అంగదుని నువ్వే చూసుకోవాలని చెప్పి రాముడికి అప్పగిచ్చి మరణిస్తాడు అతని కుమారుడిని. తర్వాత సుగ్రీవుడు ఆయన వారికి అంత్యక్రియలు చేస్తాడు. కార్యక్రమం అయిపోతుంది. సుగ్రీవుడిని వెళ్ళి లక్ష్మణుడు రాజుగా కిష్కింధకు రాజుగా చేస్తాడు, పట్టాభిషేకం చేస్తాడు. తర్వాత తిరిగి వచ్చి రాముడి దగ్గర వచ్చినప్పుడు రాముడు చెప్తాడు, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, 2 నెలల పాటు మనం బయట యుద్ధానికి కానీ ఎక్కడికి పోవడానికి వీల్లేదు కాబట్టి, ఎవరు ఎక్కడికి పోలేరు కాబట్టి మనం ఈ 2 నెలలు మేము ఇక్కడే ఉంటాము. ఆయన ప్రసరణగిరి ఆ కొండ మీద ఉంటాడు, ఆ మతంగమ్మని ఆశ్రమం ఆయన దగ్గరలో ఉంటాడు, నేను ఇక్కడ ఉంటాము, మీరు మీ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ హాయిగా ఉండొచ్చు, 2 నెలల తర్వాత మాత్రం నువ్వు వచ్చి ఖచ్చితంగా నాకు సీతాన్వేషణ సహకరించవలసిందని చెప్పి సుగ్రీవుడికి చెప్తాడు. చెప్పినందుకు వెళ్ళిపోతారు. 2 నెలలు గడిచిపోతుంది కానీ సుగ్రీవుడు రాడు. కానీ సుగ్రీవుడు ఈ విషయం తెలుసు తారకి. అందుకనే హనుమంతుడి ద్వారా దేశాల్లో ఉండే నలుమూలలో ఉండే అందరూ వానరాలని, బల్లుకాలని, కొండముచ్చుల్ని అందరిని రమ్మని చెప్పిస్తుంది. తర్వాత ఎంతకు రాకపోతే లక్ష్మణుడితో అంటాడు రాముడు, చూసావా ఎంత కృతజ్ఞుడు ఈ సుగ్రీవుడు, 2 నెలల కాలం పూర్తయిపోయింది, ఇప్పటికి కూడా నేనేమో సీతా వియోగంతో అల్లాడుతుంటే
నా గురించి ఏమాత్రం ఆలోచిస్తుంది అంటే అప్పుడు లక్ష్మణుడు వెళ్ళి వెళ్తాడు, చాలా కోపంగా వెళ్తాడు. ఆయన వస్తున్న రౌద్ర రూపాన్ని చూసి అక్కడ ఉండే వాళ్ళతో భయపడిపోతారు ఆ రాజ్యంలో. వెంటనే ఈ వార్త సుగ్రీవుడికి తెలుస్తుంది. ఆయన పోయి లోపల పోయి కూర్చుంటాడు, తారను ముందు పంపిస్తాడు. పోయి నువ్వు మాట్లాడు, నువ్వైతేనే శాంతింపజేయగలవని పంపిస్తాడు. అప్పుడు తార వచ్చి ఆయన్ని మర్యాద చేసి కూర్చోండి, నేను మర్యాద చేస్తుంది. నీ మర్యాదకు రాలేదు నేను, ముందు పిల్ల సుగ్రీవుని అంటాడు. అప్పుడు ఆమె చెప్తుంది, మీ కార్య నిమిత్తమై అన్ని వైపుల నుంచి అందరిని వానరులు తెప్పిస్తున్నాము, పిలిపిస్తున్నాము. ఇప్పుడే సుగ్రీవుడు వస్తాడు, వచ్చి మీ 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 రామచంద్రమూర్తి దగ్గరికి వస్తాడని చెప్తుంది. ఇందులో సుగ్రీవుడు లోపల నుంచి వచ్చి నేను వస్తున్నాను, మీ పని మీదే ఉన్నాను, నేను నాకు మీ కార్యమే నాకు ముఖ్యం అని చెప్పి బాగా మధురంగా మాట్లాడతాడు. మాట్లాడి లక్ష్మణుడిని తనను అందరూ కలిసి పల్లకిలో ఎక్కి రామచంద్రమూర్తి దగ్గరికి వస్తారు. రామచంద్రమూర్తి పాదాలు నమస్కరించి అక్కడ అందరూ సమావేశమయ్యి అందరూ ఆ సమయానికి అన్ని దిక్కుల నుంచి అందరూ వచ్చేస్తారు. బల్లూకాలు, మళ్ళీ కొండ ముచ్చులు, వానరులు అందరు కోట్లకు వచ్చేస్తారు. వాళ్ళందరినీ వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఎవరెవరు సుగ్రీవుడికి తెలుసు భూమండలం అంతా తిరిగినవాడు కాబట్టి ఏ దిక్కున పోతే ఏవో వస్తాయో మొత్తం చెప్తాడు. ఎవరెవరు ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్తే ఏం వస్తుంది, అవన్నీ దాటడానికి ఏం చేయాలి అవన్నీ కూడా చెప్తాడు. ఏ ప్రమాదాలు వస్తాయి ఆ ప్రమాదాలు దాటే విధానం కూడా చెప్తాడు. అన్ని దిక్కుల వాళ్ళకి అన్ని చెప్తాడు. కానీ రాముడు గమనిస్తాడు, ఆంజనేయుడు వెళ్ళే అంగదుడు వెళ్ళే దారిలో వెళ్ళే దక్షిణ దిక్కు వెళ్ళే వాళ్ళ వైపు ప్రత్యేకంగా మాట్లాడడం గమనిస్తాడు సుగ్రీవుడు. అందువల్ల ఆ ఆంజనేయ స్వామిని పిలిచి తన చేతికున్న ఉంగరాన్ని ఇచ్చి ఇది సీతమ్మకు నీకు దొరికినప్పుడు ఆమెకు చెప్పవలసింది నువ్వు అని సందేశాన్ని కూడా చెప్తాడు. మేము త్వరలో వస్తాము, రక్షిస్తామనే విషయం చెప్పవలసిందని చెప్పి సందేశం ఇస్తూ ఆ రాజముద్రిక దాని యొక్క ఉంగరాన్ని ఇస్తాడు. అప్పుడే కళ్ళకద్దుకొని ఆంజనేయ స్వామి తీసుకుంటారు. ఇక వాళ్ళు అనుమతి తీసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, నలుగు దిక్కులకు వెళ్ళిపోతారు. అందరూ అన్ని దిక్కులకు వెళ్ళిన వాళ్ళు నానా కష్టాలు పడతారు. దారిలో అనేక సముద్రాలు దాటి, నదులు దాటి, కొండలు దాటి అన్ని దగ్గరకు ఆయన చెప్పిన మార్గంలో వెళ్తారు. సుగ్రీవుడు ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా వెళ్తారు పాప అందరూ. అలాగే దక్షిణ దిక్కు వెళ్ళిన వీళ్ళు మాత్రం అంగదుడు ఉండే వాళ్ళు మాత్రం వాళ్ళు వెళ్తారు. కానీ చెప్తాడు సుగ్రీవుడు ఆజ్ఞ అంటే ఆజ్ఞ, ఒక నెల గడువు ఇస్తాడు అంతే, నెల లోపల వచ్చి చెప్పాలి, ఎక్కడ నుంచి చెప్పాలి సంగతి చెప్పాలని చెప్తాడు. కానీ వీళ్ళు నెల గడువు అయిపోతుంది, కానీ వీళ్ళు మాత్రం తిరిగి రారు. మిగతా అన్ని దిక్కులు వెళ్ళిన వాళ్ళు వెంటనే వచ్చేస్తారు, నెల లోపలే వచ్చి చెప్పేస్తారు ఎక్కడా మాకు దొరకలేని చెప్తారు. కొన్ని దగ్గర పాపం మామూలు రాక్షసులు చూసి కూడా రావణాసురుడు అనుకొని పాపం యుద్ధం చేస్తారు. వాళ్ళంతా చాలా బాగుంటుంది రామాయణంలో ఆ విషయం, అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఈ దక్షిణ దిక్కు వెళ్ళిన వాళ్ళు కాస్త ఒక వనంలో వెళ్తే ఆకలి దప్పులతో ఉంటారు, అలసిపోయి ఉంటారు. తిరిగి 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 వాళ్ళు ఒక వనంలో వెళ్తారు. అక్కడ ఒక యోగిని ద్వారా వాళ్ళు మధుర పదార్థాలు తీసుకొని ఆమె అనుగ్రహంతో సముద్రం ఒడ్డు చేరుకుంటారు. చేరుకోగానే వాళ్ళు కడి తెచ్చరికి ఆమె వల్ల సముద్రం ఒడ్డున ఉంటారు. ఆమె చెప్తుంది కూడా నెల రోజులు అయిపోతే మీ రాజు శిక్షించుడా అంటే, ఇంకా శిక్షించినా ఏం చేసినా ఏం చేయలేము, మేము మా ప్రయత్నం ఆపలేము, మా ప్రయత్నంలో విజయం సాధిస్తే సరే, లేకపోతే మేము ప్రాయోపవేశం చేసుకుంటామని చెప్తారు. అంగదుడు వాళ్ళంతా కూర్చొని చర్చించుకొని ఇంకా మనం ప్రాయోపవేశం చేస్తాము అంటే మరణిస్తాం అనుకుంటారు. ఇంకా లాభం లేదు, మన ప్రయత్నం అంతా అయిపోయింది, అంతా తిరిగాం, విజయం సాధించరా మనం, కాబట్టి ఈ సముద్రం వాటిని ప్రాయోపవేశం చేస్తామని చెప్పి అందరూ పండుకునేస్తారు కింద దర్భాలు తెచ్చుకొని. అప్పుడు వాళ్ళు పండుకున్న వాళ్ళు గమనం ఉండకుండా మాట్లాడుకుంటారు. దశరథ మహారాజు ఆ రాజు గురించి, ఆ రాజు కైకేయి ద్వారా ఏ విధంగా వరాలు ఇవ్వడం కోసంగా ఆ రాముడిని, సీతుడిని, లక్ష్మణుని ఏ విధంగా అడవులకు పంపించిన సంగతి, ఆ అడవుల్లో వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగిన సంగతి, అవన్నీ ముచ్చటించుకుంటూ రావణాసురుడు అపహరించడం, ఆ జటాయి వచ్చి రావణాసురుని అడ్డగించడం, ఆ జటాయి పాపం సంహరిస్తే చంపేస్తే ఆయనకు అంత్యక్రియ చేశాడు పాపం శ్రీరామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు అని వీళ్ళంతా మాట్లాడుకుంటున్నారు. అనుకుంటూ మనం ఈ దిక్కుని ఇంత దూరం వచ్చేసాము, ఇక్కడికి వచ్చి కూడా అనుకుంటారు అసలు కైకి ఎందుకు వరాలా, ఇంత ఆపద రామచంద్రమూర్తికి ఎందుకు రావాలి ఈ కష్టం అని చెప్పి మాట్లాడుకుంటారు వాళ్ళు. అదంతా అక్కడే ఉన్న సంపాతి అని ఒక పక్షి వింటుంది. వచ్చి ఏమన్నారు మీరంతా, నా తమ్ముడు జటాయు మరణించాడా అనుకుంటూ వచ్చేస్తుంది. వచ్చి దానికి అది ఎగరలేదు, మెల్లగా కుంటుతూ వస్తుంది. వచ్చి అది అనుకుంటుంది ముందు వీళ్ళందరినీ తినడానికి నాకు ఆహారంగా దొరికారు, నెల రోజుల పాటు దిగులు లేదు, ఇంకా నేను ఆహారం వెతుక్కోకుండా వీళ్ళని తినేయచ్చు అనుకుంటుంది. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలంతా ఇంత దగ్గరకు వచ్చి అడుగుతున్నమాట, నా తమ్ముడు జటాయు మరణించాడు అంటే, నీ తమ్ముడా, వీళ్ళు భయపడిపోతారు దాన్ని చూసి. కానీ పెద్ద గ్రద్ద అది, దాన్ని చూసి భయపడిపోతారు. కానీ ఎప్పుడైతే అది సౌమ్యంగా మాట్లాడేసరికి
అప్పుడు జాంబవంతుడు జరిగిన విషయం అంతా చెప్తాడు. ఇలా జరిగిందమ్మా, జరిగిన ఆ జటాయు మరణించాడు, అంత్యక్రియలు కూడా శ్రీరామచంద్రమూర్తి చేశాడని కూడా చెప్తాడు. అప్పుడు అది వినేసరికి నా భాగ్యం వల్ల మీరంతా కలిసారు, నాకు సహకరిస్తే నా శరీరం సహకరించదు, నన్ను సముద్రం దగ్గర తీసుకెళ్తే నా తమ్ముడికి తర్పణం వదులుతా అని చెప్తుంది. అప్పుడు దాన్ని మోసుకోపోయి సముద్రం దగ్గర తీసుకెళ్తారు. అప్పుడు తర్పణం వదులుతుంది. వదిలిన తర్వాత వాళ్ళు అడుగుతారు, నీవెవరు, అసలు నీ పరిస్థితి ఏంది అని అడుగుతారు జాంబవంతుడు వాళ్ళంతా, అంగదుడు. అప్పుడు తన విషయం అంతా చెప్తుంది. మేము అనూరుడు యొక్క పిల్లకాయలము, నేను జటాయువు, మే ఇద్దరు, నా పేరు సంపాతి, మే ఇద్దరం కలిసి సూర్యమండలం దాకా వెళ్ళాలని చెప్పి ఒకసారి పోటీ పెట్టుకొని ఇద్దరం వెళ్ళాం. అలా వెళ్ళినప్పుడు మా తమ్ముడు ఆ ఎండ వేడికి తట్టుకోలేక కాలిపోతుంటే నా యొక్క రెక్కలు అడ్డం పెట్టాను. దాంతో అతడు అక్కడికే స్పృహ తప్పి దండకారణ్యంలో పడిపోయాడు. నేను మాత్రం ముందుకు పోవడానికి ప్రయత్నం చేసి నాకు కూడా ఒళ్ళు తెలియనంత వేడి తగిలి ఆ వేడి వల్ల నేను వెంజపర్వతాన్ని పడిపోయిన తర్వాత 6 రోజుల దాకా నేను లేలేదు. 6 రోజుల తర్వాత స్పృహ వచ్చింది నాకు. కానీ అప్పుడు చూసుకుంటే నా 2 రెక్కలు కాలిపోయి ఉన్నాయి. అప్పుడు నేను అక్కడ ఒక ముని ఉంటే ఆ ముని దగ్గరికి వెళ్ళి నా గోడు చెప్పుకున్నాను. నన్ను రక్షించమని అడిగాను. ఆయన చాలా గొప్ప మహిమ గలవాడు. కానీ నేను ఒకటే మాట చెప్పాను, నీకు నేను రెక్కలు తెప్పించగలను, కానీ నీ వల్ల ఒక కార్యం కావాల్సినది, భవిష్యత్తు నాకు తెలుసు, నీకు అప్పుడు రెక్కలు వస్తాయి. ఎప్పుడైతే రాముని కథ వింటావో అప్పుడే నీకు రెక్కలు వస్తాయని చెప్పారు. దానివల్ల ఇక్కడికి వచ్చున్నాను. ఇప్పుడే ఈ రాముని యొక్క వృత్తాంతం అంతా విన్నాను మీ ద్వారా అని అంటూ ఉంటుంది. వెంటనే దాని రెక్కలు దానికి వచ్చేస్తాయి. ఆ సంపాది కాగానే అది ఇంకా నాకు రెక్కలు వచ్చేసాయి. మీకు నేను చేయగల ఉపకారం ఒకటే ఉంది. మేము ఎంత దూరంలో ఉన్న విషయాన్ని చూడగలం, మాకు ఆ శక్తి ఉంది, చూపు శక్తి ఉంది మాకు. కాబట్టి నేను ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను, ఈ సముద్రాన్ని దాటిపోతే లంకా నగరం ఉంది. ఆ లంకా నగరంలోనే అంతఃపురంలో ఉండే ఒక చెట్టు కింద కూర్చో ఉన్నది ఆ సీతామాత. ఆమెపై మీరు వెతుక్కోండి, సముద్రం దాటి వెళ్ళండి, వెళ్తే నీకు లభిస్తుంది ఆమె, నీకు శుభం కలుగుగాక అని చెప్పి రెక్కలు వచ్చేకి ఎగురుకుంటుంది. ఇంకా చాలా కథ ఉంది. సుపార్షుడు అనేవాడు ఆయన కొడుకు, ఆ సంపాతి కొడుకు, అతను వచ్చి ఆహారం పెడుతుంటాడు. ఒకసారి ఆ రావణాసుడు చేత ఎత్తుకుపోయాడు, అడ్డం పోతాడు వాడు ఆ సుపార్షుడు. అప్పుడు రావణాసుడు పక్క జరుగు అని చెప్తాడు. చాలా మర్యాదగా అడగడం బట్టి పక్క జరుగుతాడు. అప్పుడు సిద్ధులంతా వచ్చి నీ అదృష్టము, నువ్వు అడ్డం పోయింటే నేను చంపేసించేవాడు వాడు అని చెప్పి వాళ్ళు చెప్తారు. అతను వచ్చి సుపార్షుడి రోజు వచ్చి సంపాతికి ఆహారం పెడుతూ ఉంటాడు కొడుకు కాబట్టి. అతను చెప్తాడు, ఇలా జరిగింది నాన్నగారు, నేను ఈ రోజు అందుకే నీకు ఆహారం తేవడం ఆలస్యమైందని కూడా చెప్తాడు. అదంతా సంపాది చెప్తాడు వీళ్ళందరికీ. ఆ విధంగా సంపాది ద్వారా విషయం తెలుసుకున్న తర్వాత అందరు కూర్చొని ఇంకా చర్చించుకోవడం మొదలు పెడతారు. ఎవరెవరు ఎంతసేపులో 100 యోజనాల నుండి సముద్రాన్ని దాటగలరు అంటే మేము చేయలేము అని అందరూ అంటారు. అంగదుడు నేను 7 యోజనాలు వెళ్ళగలను కానీ తిరిగి రాలేనని చెప్తాడు. ఇంకా జాంబవంతుడు నేను పెద్దవాడిని అయిపోయాను, నేను ఒకప్పుడు వామన అవతారం విష్ణుమూర్తి చుట్టూ ప్రదర్శన చేసిన వాడిని, కానీ ఇప్పుడు నాకు అంత శక్తి లేదు, నేను దాటలేను అంటాడు. అన్నప్పుడు అప్పుడు ఎలా చేస్తామని ఆలోచిస్తుంటే జాంబవంతుడు చెప్తాడు, అంగదుడు అంటాడు, నేను మీకు నాయకుడిని ఏం ప్రయోజనమైంది, నేనేమి చేయడానికి లేకుండా అయిపోయింది, ఎలా ఎలా వెనక్కి వెళ్ళడానికి లేదు, వెళ్తే సుగ్రీవుడు సమ్మతిస్తాడు, దానికన్నా ముందు ఉండి మరణిద్దాం అనుకుంటే చూడాసలాగా సంపాది మనకి చెప్పాడు, ఇప్పుడు ఏం చేయమంటారు, మీరే కర్తవ్యం చెప్పండి జాంబవంతుడు అడుగుతాడు. జాంబవంతుడు నవ్వి, మనకు రక్షించగలవాడు మన పక్కనే ఉండగా మనకేలా భయము ఉండని చెప్పి దూరంగా కూర్చొని ఉంటాడు ఆంజనేయ స్వామి. ఆయన దగ్గరికి పోతాడు, ఏమి హనుమా నువ్వు ఒకడే గట్టి కూర్చోన్నావేంది, నీ బలపరాక్రమాలు నువ్వు మర్చితివి, నీ శాపం వల్ల ఇప్పుడు నేను నీ గుర్తు చేస్తున్నాను, నువ్వు అమిత బలవంతుడివి, నిన్ను మించిన వాడు లేడు, ఈ సముద్రం ఒక లెక్క కాదు నీకు, నువ్వు దాటగలవు, సీతను చూడగలవు, లంకకు వెళ్ళగలవు, విజయం సాధించగలవు, లే నీ పరాక్రమం చూపించు అనగానే వెంటనే లేచేస్తాడు. నేను వెళ్తాను ఇప్పుడే అని చెప్పి లేచేసి ఆయన ఆ మహేంద్రగిరి పర్వతం మీద ఎక్కి అక్కడ ఆయన పోతూ ఉంటేనే పెద్ద శరీరం పెంచేస్తాడు. పెంచిన దెబ్బకి ఆ కొండంతా అదిరిపోతుంది. దాన్ని తొక్కి పెట్టి నేను విజయం సాధించే వెనక్కి వస్తానని చెప్పి వాళ్ళకి చెప్పి ఆకాశంలో వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మధ్యలో ఆయనకి సురస వాళ్ళంతా అడ్డం వస్తారు. ఆయన అప్పుడు ఆతిథ్యం ఇవ్వడానికి చూస్తాడు. వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్తాడు. వెళ్ళి లంకానగరాన్ని పోయి చాలా తీవ్రంగా గాలిస్తాడు. అందమైన స్త్రీలు చూసి వాళ్లే సీతాదేవి అనుకుంటాడు. కానీ మళ్ళీ అనుకుంటాడు, సీతామాత శ్రీరాముని వదిలిపెట్టి ఇలా అలంకారాలతో ఉండదు అని నిర్ణయానికి వస్తాడు. మండోదరిని చూసి కూడా సీత అనుకుంటాడు. తర్వాత కాదని నిర్ణయించుకుంటాడు. అలా తిరుగుతున్నప్పుడు కనుక్కోలేకపోయినప్పుడు రాముడికి దండం పెట్టుకుంటాడు. ఇంకా నేను ఎందుకు ఇంకా ఇక్కడ ఉందని తెలిసి కూడా నేను తెలుసుకోలేకపోతే ఇంత దూరం వచ్చి నా బతుకెందుకు ఇంకా అని అంటుంటాడు. అనేటప్పుడే దూరంగా రామనామాన్ని వదిలిపెట్టాడు, రామచరిత్రను వదిలిపెట్టాడు.
ఎన్నిసార్లు చెప్తాడు సుందరకాండలో ఆయన రామాయణాన్ని, రామచరిత్ర. అందువల్ల అక్కడ దూరంగా కనిపిస్తుంది ఆ అశోక వృక్షం, ఆ కింద సీతామాత కనిపిస్తుంది. ఆమె దగ్గరికి వెళ్తాడు, ఆమెతో అన్యాయంగా మాట్లాడతాడు. చాలా చర్చ జరుగుతుంది ఆయనకి మనసులో. ఈమెతో సంస్కృతంలో మాట్లాడాలా, ఏ భాషలో మాట్లాడాలి, ఈమె నన్ను నమ్ముతుందా నమ్మదా, ఎంతో తర్క వితర్కాలు చేసి చివరికి మాట్లాడి ఆమెను మెప్పించి, ఆమె కూడా నువ్వు ఇటువంటి వాడు నువ్వు ఎట్లా సాధిస్తావు, అలా దాటొచ్చావు సముద్రానికి తన యొక్క నిజ రూపాన్ని చూపించి ఆమె అనుజ్ఞ పొంది ఆ లంకా నగరంలో అక్కడ నుంచి అశోకవనాన్ని ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేసినప్పుడు రావణాసురుడు తెలిసి అక్షకుమారుని తన కుమారుని పంపిస్తాడు. అతను చాలా తేజవంతుడు, బలపరాక్రమం గలవాడు. ఆయన చూసి ముచ్చట పడతాడు ఆంజనేయ స్వామి. కానీ తప్పదు కాబట్టి యుద్ధం చేసి సంహరిస్తాడు. సంహరించాడు, చాలా బాధపడతాడు. ఎంత ముద్దు దొరుకుతుంది బిడ్డ, ఎంత పరాక్రమం గలవాడు, నేను ఎక్కడ చూడలేదు అని అనుకుంటూనే సంహరిస్తాడు. ఆ విషయం తెలిసిన తర్వాత ఇంకా రావణాసుడు తట్టుకోలేక మేఘనాథుని పంపిస్తాడు, ఇంద్రజిత్తుని పంపిస్తాడు. ఇంద్రజిత్తు వచ్చి బ్రహ్మాస్త్రంతో బంధిస్తాడు. ఎన్నో ఆయుధాలు వేస్తాడు, కానీ ఏమి ఒక్కటి కూడా పనిచేయవు. అర్థమైపోతుంది వచ్చిన వాడు సామాన్యుడిగా తెలుసుకుంటాడు ఇంద్రజిత్తు. తెలుసుకొని ఆయన బ్రహ్మాస్త్రం వేసి బంధిస్తాడు. బ్రహ్మాస్త్రం కూడా బంధించే పరిస్థితి లేదు, కానీ ఆయన గౌరవిస్తాడు. బ్రహ్మదేవుడికి నమస్కరించి ఆ అస్త్రాన్ని తలవగ్గి వినయంతో స్వీకరిస్తాడు. కానీ ఈ విషయం తెలియక రాక్షసులు ఏం చేస్తారంటే మళ్ళీ తాళ్ళు తీసుకొచ్చి కడతారు. అప్పుడు ఇంద్రజిత్ అనుకుంటాడు బ్రహ్మాస్త్రానికే కట్టుబడు, ఇంకా మామూలు తాళ్ళు ఆయన ఒక లెక్క అని మనసులో అనుకుంటాడు. ఈ తిక్కల వీళ్ళకి తెలియడం లేదు ఈ రాక్షసులకు అనుకుంటాడు. అవన్నీ తీసుకెళ్తారు, రావణాసురుడి సభకు తీసుకెళ్తారు. రావణాసురుడు చూసి ఎందుకు వచ్చావు నువ్వు అంటే, ఎందుకు నా అశోకాన్ని ధ్వంసం చేశావు, ఎవరు నువ్వు అడిగితే, నేను రాముని యొక్క దూతను, నేను నీకు సందేశం ఇవ్వడానికి కోసం వచ్చాను, నేను కలుసుకోవడానికి కోసంగా మార్గాన్ని ఎంచుకున్నాను. మామూలుగా అయితే నాకు దర్శనం ఉండదు కదా నీ దర్శనం, అందుకే నేను అశోకాన్ని ధ్వంసం చేసి మరీ దగ్గరకు వచ్చాను. నిన్నే ఎప్పుడు చెప్తుంది రాముని సందేశం వినవలసింది, నీవు రాముని ఆశ్రయిస్తే నీకు రక్షణ, లేదంటే నీకు శిక్షణ తప్పదు అని చెప్పి చెప్తాడు. అది రామదూతపై వచ్చి నాన్నే ఇంత ఎదురించి మాట్లాడతావు, నా ఎదురుగానే ప్రగల్భాలు పలుకుతావా నువ్వు అని ఇతను సంహరించండి అని చెప్తాడు. వెంటనే విభీషణుడు లేచి, అన్నా దూతగా వచ్చిన సంహరించరాదు, మహాపాపం అది, అంతకన్నా దూతగా వచ్చిన శిక్షించవచ్చు, మనం శిక్షించండి కావాలంటే అంటే, అప్పుడు రావణాసుడు వానరులకు తోకే ముఖ్యంగా తోకను అంటించమని చెప్తాడు. వెంటనే తోకకు నిప్పంటిస్తారు. సజ్జనుడైన విభీషణుడు తెప్పించి మిగతా అంతా లంకను కాల్చేస్తాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సీతామాత కూడా కాలిపోయింది, భయపడతాడు. మళ్ళీ ఆ నిప్పు తీసుకెళ్లి అగ్నిలో చల్లార్చి సముద్రంలో నీటిలో చల్లార్చుకొని సీతామాతకి వెళ్తాడు. వెళ్ళి అమ్మ నువ్వు క్షేమంగా ఉన్నావా తల్లి, నేను అంతా కాల్ చేశానంటే, సూచిరమ్మంటే కాల్చి వచ్చేవాడి కదా నువ్వు అని అర్థం అవుతుంది, వెళ్ళిరా నాయన అంటుంది. అమ్మ నువ్వు వస్తావంటే నేను ఇక్కడ ఎక్కించుకొని తీసుకెళ్తాను నేను కూడా అంటాడు. అది అయ్యేది కాదు, నేను నా భర్తే వచ్చి నన్ను రక్షించాలి తప్ప నేను అన్య పురుషులను తాకను, నాకు స్పృహ లేనప్పుడే రావణాసుడు నన్ను తాకగలిగాడు తప్ప నన్ను ఇతరులు తాకలేడు నాయన అని చెప్తుంది. అప్పుడు ఆయన సెలవు తీసుకుంటే ఆమె చూడమని తీసిస్తుంది. ఈ నా గుర్తుగా ఇవ్వవలసింది శ్రీరామచంద్రమూర్తికి, నాకు నువ్వు అంతకుముందే రావణాసుడు మాట్లాడేంత ఆంజనేయ స్వామి ఉంటాడు, తెలిసిపోయింది కదా నీకు ఎక్కువ రోజులు గడువు లేదు, తొందరగా వచ్చేసేయండి యుద్ధానికి అని చెప్పి చెప్తుంది. నేను నీకు ఎందుకమ్మా, మేము త్వరలోనే వస్తాం, యుద్ధం చేస్తాం, నేను తీసుకువెళ్తామని చెప్పి మాట ఇచ్చి ఆంజనేయ స్వామి మళ్ళీ తిరిగి వస్తాడు. సముద్రం దగ్గరికి వచ్చి అక్కడ ఆకాశంలో దిగక ముందే చెప్పేస్తాడు, చూచాను కదా సీతని చెప్పి అక్కడి నుంచే చెప్తాడు. ఆ శుభవార్త విని ఆ వానరులంతా జయ జయాధ్వానాలు చేస్తారు. తర్వాత వాళ్ళందరూ కలిసి రామచంద్ర దగ్గరికి అందరికి పోయే దారిలో చాలా విశేషాలు జరుగుతాయి. మళ్ళీ వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్రమూర్తి కూడా దూరం నుంచి చూశానని చెప్తాడు. ముందు ఆయనకన్నా ముందు వానరులు ఎగురుకుంటూ చూశాడు అని కేకలు పెడతారు. అప్పుడు వెళ్ళి కూర్చోబెడితే అంత కూర్చోబెట్టుగా జరిగిన విషయం అంతా చెప్తాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఇంకా యుద్ధ సన్నాహాలు చేద్దాం, ఎలా చేద్దాం ఆలోచించండి అని చెప్పి చెప్తాడు. తలా ఒక సలహా ఇస్తారు. అందరు కలిసి సముద్ర తీరాన్ని చేరుకుంటారు. సముద్రం దాటాలి కదా, సముద్ర తీరాన్ని పోదాం పదని చెప్పి అందరు సముద్ర తీరానికి వస్తారు. సముద్రుడిని రాముడు అడుగుతాడు, నాకు దారి ఇవ్వాల్సిందని అడుగుతాడు. ఆయన నిష్టగా కూర్చొని ఉపవాసం చేస్తూ కూర్చొని అడుగుతాడు. కానీ నిష్టగా జవాబు చెప్పడు. సముద్రుడు కోపించి ఆగ్నేయాస్త్రాన్ని వేయబోతుంటే అప్పుడు సముద్రుడు ప్రత్యక్షమై, రామ నీకు సహాయం చేయడానికి నీ వానరులోనే నరుడు నీరుడు అనేవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ద్వారా దీని మీద వాడిని నిర్మించు, సముద్రంలో ఆ రాళ్లు మునిగిపోకుండా నేను చూసుకుంటాను, నువ్వు వాడిని నిర్మించవచ్చు అని చెప్తాడు. వెంటనే ఆ నరుడు నీరుడు వచ్చి మేము సహాయం చేస్తాం మీకు అని చెప్పి వాళ్ళ యొక్క ఆజ్ఞ ప్రకారంగా అందరూ వానరులంతా కలిసి ఆ రాళ్ళు ఎక్కడెక్కడ రాళ్ళు నలుదిక్కులకు వెళ్ళి రాళ్ళు కొండలు అన్ని మోసుకొచ్చి ఆ సముద్రంలో వేస్తారు. వేసి ఒక
వారధి కట్టేస్తారు సముద్రం మీద లంకా నగరం దాకా. కట్టిన తర్వాత సుగ్రీవుడు అందరికి పిలిచి ఎవరెవరు సైన్యాధ్యక్షులుగా ఉండాలి, ఎవరెవరు ముందు నడిపించాలంతా వ్యూహాత్మకంగా చెప్పి వాడంతా బయలుదేరే ముందే ఈ యొక్క రావణాసుడు తన యొక్క గూఢచారులు పంపిస్తాడు. వాడు వచ్చినప్పుడు ముందు కనుక్కోరు, తర్వాత తెలుసుకుంటారు, వానరులు పట్టుకుంటారు వాళ్ళని. ఆయన చంపబోతుంటే రాముడు చెప్తాడు, చంపవద్దు, వీళ్ళని బంధించండి, వీళ్ళకి తెలియాలి, ఇక్కడ ఉండే విషయం మొత్తం తీసుకెళ్లి రావణాసుడు చెప్పాలని చెప్తాడు. తర్వాత విభీషణుడు రావణ సభలో అవమానం పొంది ఆయన తిరిగి వస్తాడు ఇక్కడికి. శ్రీరామచంద్రమూర్తి శరణు పెడతాడు. శ్రీరామచంద్రమూర్తి అందరిని అడుగుతాడు, వానరులు అందరిని ఏం చేయమంటారంటే సుగ్రీవుడిని సహా అందరూ వద్దు, శత్రువుల నుంచి వచ్చిన వాడు వాళ్ళకు మనం ఆశ్రయం ఇవ్వకూడదు అని చెప్తారు. అప్పుడు ఆంజనేయ స్వామి అడుగుతాడు, నువ్వు ఆ లంకానగరం పోయేసినావు, నువ్వు చెప్పాలంటాడు. ఆయన ఇతడు సజ్జనుడు, ఇతడు నా తరఫున అక్కడ మాట్లాడి నన్ను రక్షించిన వాడు, ఇతను మంచివాడు, ఇతనికి మీరు ఆశ్రయం ఇవ్వాలని చెప్తాడు. అప్పుడు రాముడు చెప్తాడు, హనుమంత నువ్వు చెప్పినా చెప్పబోయినా ఏం చేసే పని ఏం తెలుసా, శత్రువైనా సరే చివరకు ఆ రావణాసురుడే వచ్చి నన్ను శరణు పెడితే నేను మాత్రం శరణిస్తాను, ఆశ్రయం ఇస్తాను వాళ్ళకి. వాడు నాకు శత్రువే కావచ్చు, శరణు వేడిన వాడికి నేను వదిలిపెట్టను, నేను ఆశ్రయం ఇస్తానని చెప్పి అప్పుడు విభీషణుడిని ఆయన మంత్రుల్ని తన పిలుస్తాడు. వాళ్ళకు అప్పుడే సుగ్రీవుడి చేత లక్ష్మణుడి చేత లంకకి పట్టాభిషిక్తం చేయిస్తాడు. అప్పుడే చేసేసి నీకు మాట ఇస్తున్నాను, నువ్వు నీ యొక్క లంక నువ్వు పరిపాలన చేస్తావని చెప్పి విభీషణుడు చెప్తాడు. తర్వాత విభీషణుడు అక్కడి నుంచి చాలా సలహా ఇస్తాడు. అలాగే మళ్ళీ గూఢచారులు వస్తారు. ఆ గూఢచారులందరినీ కూడా విభీషణుడే పట్టి తీసుకొచ్చి ఇస్తాడు రాముడికి. వాళ్ళని బంధించి తీసుకుపోతారు. ఆ వారధి దాటేటప్పుడు మాత్రం సుగ్రీవుడు చెప్తాడు, రాముడు ఆంజనేయ స్వామి మీద ఎక్కుతాడు, అంగదుడి మీద లక్ష్మణుడు ఎక్కుతాడు, వాడిద్దరు మాత్రం వారధి మీద నడవకూడదు, మేమంతా వస్తాము, మీరు మాత్రం ముందు పోమని చెప్తాడు. అప్పుడు అంగదుడు లక్ష్మణ స్వామిని ఎక్కించుకొని ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రమూర్తిని ఎక్కించుకొని వారధి దాటుతారు. మిగతా వాళ్ళంతా వానరులు మాత్రమే, కొద్ది వానరులంతా మాత్రమే వారధి దాటుతారు. దాటిన తర్వాత అందరూ అక్కడ చేరుతారు. యుద్ధ సన్నాహాలు మొదలవుతాయి. రావణాసుడు తెలుస్తుంది. రావణాసుడు సభ ఏర్పాటు చేస్తాడు, అందరికి చెప్తాడు యుద్ధం చేయమని చెప్పి. వాడు సలహా ఇస్తారు, సీతను వదిలేస్తే యుద్ధమే లేదని చెప్పి. కానీ ఎవరి మాటలు వినడు. చాలా అవమానంగా కూడా మాట్లాడిస్తాడు. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి సలహా ఇస్తే వాళ్ళని కూడా అవమానిస్తాడు రావణాసుడు. ఖచ్చితంగా యుద్ధం జరగాల్సిందని చెప్పి సీత నాకు దక్కాల్సింది, యుద్ధం జరగాల్సింది, రాముని సంహరించవలసింది అని చెప్తాడు. ఆ విధంగా యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో చాలా ఘోరంగా జరుగుతుంది. అందరికన్నా ఇంద్రజిత్తు చాలా ఘోరంగా యుద్ధం చేస్తాడు. 2 సార్లు, ఒకసారి వచ్చి రాముడి లక్ష్మణ్ని కూడా ఆయన నాగాస్త్రంతో బంధిస్తాడు. బంధించినప్పుడు దాదాపు మరణించారని చెప్పేసి ప్రకటించేస్తారు. మేఘనాథుడి పోయి రావణాసుడు చెప్పేస్తాడు, విజయం సాధించేశాము, ఇంకా సీతామాత నీదేను అని కూడా చెప్పేస్తాడు. సంతోషిస్తాడు రావణాసుడు, యుద్ధం అయిపోయిందని చెప్పేసి. కానీ చాలాసేపటి తర్వాత గరుత్మంతుడే వచ్చి తన యొక్క శక్తితో ఆ నాగాస్త్రాన్ని బంధాన్ని విముక్తి చేస్తాడు. విముక్తి చేస్తే అప్పుడు రాముడు అడుగుతాడు, ఎవరు నువ్వు మాకెందుకు ఇంత సహాయం చేసావు అని చెప్పి. ఏమి తెలియని వాళ్ళగా ఆయన చెప్తాడు, మీ దాసుని నేను నీకు సేవ చేసే భాగ్యం నాకు కలిగించారు, ఈ భాగ్యం నాకు చాలు అని చెప్పి, మీ రుణం తీసుకునే భాగ్యం నాకు కలిగిందని చెప్పి వెళ్ళిపోతాడు. నేను ఎవరో తర్వాత మీకు తెలుస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు. అంతే, ఏం చెప్పడు తన గురించి. తర్వాత మళ్ళీ యుద్ధం జరుగుతుంది. యుద్ధంలో రెండోసారి మళ్ళీ శక్తిని ఒక ఆయుధం వేసి మళ్ళీ లక్ష్మణ స్వామిని మూర్ఛపోనిస్తాడు ఆ మేఘనాథుడు. అప్పుడు కూడా లక్ష్మణుడు మరణించాడని చెప్పి మన శ్రీరామచంద్రమూర్తి ఇంకెందుకు నాకు సీత ఎందుకు, అయోధ్య ఎందుకు, ఇంకెందుకు నా జీవితం అని చెప్పి చాలా దుఃఖిస్తాడు. అప్పుడు అక్కడ ఉండే వైద్యుడు వచ్చి చెప్తారు, లేదు ముఖంలో కళ ఉంది, ఇతడు మరణించలేదని చెప్పి ఆంజనేయ స్వామిని పిలిచి హిమాలయాలకు వెళ్ళి సంజీవని దగ్గర ఉంటాయి మూలికలు ఉంటాయి, ఆ మూలికలు తీసుకురా, ఆ మూలికలు మెరిసిపోతుంటాయి, వాటి కాంతి బట్టి తెలుసుకోవచ్చు నువ్వు అని చెప్తారు. ఆయన వెళ్తాడు. కానీ ఆంజనేయ స్వామి చూడంగానే అవి ముడుచుకుంటాయి, ఆ కాంతి కనిపించనీయకుండా. అప్పుడు తెలుసుకుంటాడు, ఇంకా నేను కనుక్కోలేనని చెప్పేసి వెంటనే ఆ పర్వతాన్ని పెక్కడించి తీసుకొచ్చేస్తాడు. తీసుకురాగానే ఆ గాలికే ఆయన లేచి కూర్చుంటాడు. ఆయనతో పాటు ఎవరైతే పడిపోయి ఉంటారో కాళ్ళు చేతులు విరిగి వాళ్ళు కూడా అందరూ లేచేస్తారు. ఇంకా తర్వాత దాన్ని తీసుకుని మళ్ళీ యథాస్థానంలో పెట్టేస్తాడు ఆ హిమాలయాల్లో. అంతా ఒక రాత్రి లోపల చేస్తాడు ఆ పని. తెల్లవాసరికి మళ్ళీ లక్ష్మణ స్వామి బతికేసరికి ఆశ్చర్యపోతాడు మేఘనాథుడు. అప్పుడు పోయి ఒక హోమం చేయబోతుంటే విభీషణుడు చెప్తాడు, ఆ హోమం చేస్తే మాత్రం వాడిని గెలవలేము అని చెప్పేసి లక్ష్మణ స్వామిని తీసుకెళ్లి వాడితో ఘోరంగా యుద్ధం చేయించి ఆ యుద్ధంలో ఇంద్రజిత్తుని సంహరిస్తారు.
తర్వాత కుంభకర్ణుని నిద్రలే పంపిస్తాడు రావణాసుడు. అతన్ని సంహరించేస్తాడు రాముడు. ఆ కుంభకర్ణుడితో యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది. వాడు బఠానాలు తిన్నట్టుగా వానరులను మింగేస్తాడు. యుద్ధరంగా వస్తున్నాయి. వాడిని చూస్తూనే వాడంతా భయపడిపోతారు అసలు. అప్పుడు సుగ్రీవుడు వాళ్ళు చెప్తారు, ఒక యంత్రం వస్తుందని చెప్పండి, మా రాక్షసుడు వస్తుందని చెప్తే రావణులు అసలు ఒక దగ్గర ఉండరని చెప్పేసి, యుద్ధంలో ఉండరని చెప్పేసి చెప్తారు. యంత్రం వస్తుందని చెప్తాడు. కానీ భయంకరమైన ఆకారం రావడంతో భయపడిపోతారు. తర్వాత రాముడి దగ్గర పోయి అందరూ రాముడి నాకు జరిపోతారు. అప్పుడు రాముడు అతను 2 చేతులు ముందు బాణాలతో కొట్టి తర్వాత శిరస్సు కూడా ఖండించేస్తాడు, కాళ్ళు కూడా నరికేస్తాడు. ఆ విధంగా ఆయన మొండం వచ్చి లంకా నగరం ద్వారం మీద పడి శరీరంపై సముద్రంలో పడిపోతుంది. ఆ విషయంపై రావణాసుడిపై చెప్తాడు. చాలా దుఃఖిస్తాడు. మళ్ళీ రావణాసురుడు యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధంలో చాలా ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో కూడా రావణాసురుడు చేసిన యుద్ధానికి ఒక రోజు అలసిపోతాడు శ్రీరామచంద్రమూర్తి. అలసిపోయి వదిలి కూర్చుంటాడు. మళ్ళీ ఆ యుద్ధానికి సిద్ధం అవుతున్నప్పుడు ఇంతలో మిగతా యుద్ధం చేస్తుంటాడు రావణాసుడితో. కానీ ఈయన కొంచెం ఎదుగుతాడు. అప్పుడు అగస్త్య ఋషి ఆకాశం చూసి వచ్చి ఆయనకు ఆదిత్య ఉదయాన్ని చెప్పి ముమ్మారు పఠించే నువ్వు విజయం సాధిస్తావని చెప్తే ఆ విధంగా పఠించి యుద్ధానికి వస్తాడు. అప్పుడు రావణాసురుడు నిరాయుధుడైపోతాడు. యుద్ధం చేసినప్పుడు రాముడు చెప్తాడు, నిరాయుధుడితో యుద్ధం చేయండి, నేను పోయి మళ్ళీ శక్తి పుంజుకొని రేపు రాపు యుద్ధం చేస్తా అంటాడు. ఆశ్చర్యపోతాడు. తను ఎప్పుడు ఆ పని చేయలేదు రావణాసురుడు. అందువల్ల రామచంద్రమూర్తి యొక్క దయ చూసి ఆశ్చర్యపోతాడు. ఆమెను వెళ్ళి మళ్ళీ పక్కన రోజు అవమాన భావంతో వెళ్తాడు. వెళ్ళి మళ్ళీ శక్తి పుంజుకొని యుద్ధానికి వస్తాడు. ఆ యుద్ధంలో రావణాసుడి యొక్క తలలు ఖండించి సంహరిస్తాడు శ్రీరామచంద్రమూర్తి. ఆ తర్వాత విభీషణుని పిలిచి విభీషణుడికి పట్టాభిషేకం చేయమని లక్ష్మణునికి సుగ్రీవుడికి చెప్పి సీతామాతను అలంకరించి తీసుకురమ్మని చెప్పి పంపిస్తాడు. ఆ విధంగా పోయి సీతామాత ఒప్పుకోదు. కానీ విభీషణుడు చెప్తాడు, అమ్మా శ్రీరామచంద్రమూర్తి ఆజ్ఞ అమ్మ అంటే అప్పుడు ఒప్పుకొని ఆమె మంగళ స్నానాలు చేసి అలంకరించుకొని వస్తుంది. వస్తుంటే అందరు చూడకూడదని అడ్డపడతారు. కానీ మళ్ళీ రాముడు చెప్తాడు, ఎవరి కోసం యుద్ధం చేశారు మన వానరులంతా, ఆమెను చూడాల్సిన ధర్మం వాళ్ళందరి పిల్లలు చూడాలి అని చెప్తాడు. అప్పుడు ఆమె వచ్చిన తర్వాత నువ్వు నీ ఇష్టమైన చోటికి వెళ్ళొచ్చు అని చెప్తాడు ధర్మబద్ధంగా. అప్పుడు ఆమె లక్ష్మణుని చేతిపేర్చమని చెప్పి ఆ చిత్తులో ప్రవేశించి తన శుద్ధత్వాన్ని ప్రకటించుకుంటుంది. అగ్నిదేవుడు రక్షించి తీసుకొస్తాడు. ఏమే పునీతయ్య పవిత్రురాలని చెప్పి చెప్తాడు అందరి ముందు. అప్పుడు సీతామాతను గ్రహించి విభీషణుడు వచ్చి ఆయన పట్టాభిషేకం అయిపోయిన తర్వాత రావణాసురు అంత్యక్రియలు అయిపోయిన తర్వాత అయిపోయేటప్పుడే చెప్తాడు రాముడు, నేను త్వరగా వెళ్ళాలి, భరతుడు నా కోసం ఎదురు చూస్తుంటాడు, ఇప్పటికే 14 సంవత్సరాలు పూర్తయిపోతుంది, మా వనవాస దీక్ష అయిపోవచ్చింది, భరతుడికి 1 నిమిషం కూడా బతకడు. కానీ ఆంజనేయ స్వామిని పిలిచి నువ్వు వెంటనే వెళ్ళి మేము చేరక ముందే ఈ వార్త భరతుడికి శత్రుడిని చెప్పు అని చెప్పి ఆయన వెంటనే విభీషణుడితో మాకు పుష్ప విమానం ఏర్పాటు చేయి, మేము వెళ్ళిపోతాం అంటాడు. అప్పుడు విభీషణుడు నేను కూడా వస్తాను, నేను కూడా తరిస్తానంటే ఈ పట్టాభిషేకం చూడడానికి కోరికగా ఉంది అంటాడు. అప్పుడు ఆయన రాక్షస మంత్రులు అందరూ కలిసి ఆ పుష్ప విమానం ఎక్కుతారు. మళ్ళీ సుగ్రీవుడు కూడా వానరులంతా ఎక్కుతారు. ఎంతమంది ఎక్కినా ఆ పుష్ప విమానం ఇంకో చోటు ఉంటుంది, ఎంతమందికైనా చోటు ఉంటుంది, అందరు ఎక్కుతారు. మళ్ళీ జానకి మాత చెప్తుంది, ఇంతమంది వానరులు నీ కోసం మన కోసం వస్తే వాళ్ళ భార్యలు కూడా మన రాజ్యాన్ని రావాలి కదా, వాళ్ళని కూడా తీసుకెళ్దామంటే మళ్ళీ కిష్కిందకు వచ్చి అక్కడ అందరిని ఎక్కించుకొని అందరు సంతోషంగా ఎక్కుతారు తమ భర్తలంతా బతికొచ్చిందని. చివరిగా యుద్ధం అయిన తర్వాత రావణాసుని సంబంధించిన తర్వాత దేవతలు అంతా కిందకు వస్తారు, వచ్చి స్తోత్రం చేస్తారు శ్రీరామచంద్రమూర్తికి. శివుడు బ్రహ్మ అందరూ వస్తారు. ఇంద్రుడు అడుగుతాడు నీకేం వరం కావాలో కోరుకోమనేసి. అప్పుడు ఈ యుద్ధ రంగంలో ఎంతమంది నా కోసం ప్రాణాలు వదిలిపెట్టారో వానరులు వాళ్ళు అందరూ బతకాలని చెప్తాడు. అప్పుడు ఇంద్రుని వల్ల అందరూ బతుకుతారు, ఒక్క వానరుడు కూడా మరణించాడు. యుద్ధానికి వచ్చిన ప్రతి ఒక్కడు బతుకుతాడు. మళ్ళీ మంచి యవనంతో బతుకుతారు, శక్తితో బతుకుతారు. అప్పుడు అందరూ కలిసి ఆనందంగా వెళ్తారన్నమాట. మళ్ళీ వాళ్ళ భార్యలందరూ తీసుకొని అక్కడికి వెళ్తారు, అయోధ్య నగరికి వెళ్తారు. అక్కడ పట్టాభిషేకం అయిపోతుంది. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత చాలా రోజులు అక్కడే ఉంటారు వానరులంతా. ఈ సుగ్రీవుడు వాళ్ళు విభీషణుడు వాళ్ళంతా ఉంటారు. తర్వాత వాళ్ళు రాజ్యానికి వెళ్ళిపోతారు, ఎవరి రాజ్యానికి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా ఉత్తరాఖండలో అక్కడ ఉండే విషయం కూడా మనకి ఈ దశకంలో చెప్పబడింది. అక్కడ వచ్చేసేసి 10,000 సంవత్సరాలు పూర్తి అయిపోతుంది రామచంద్రమూర్తి పరిపాలన అయిపోయిన తర్వాత. ఈ లోపలే లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు కూడా వాళ్ళకి ఇద్దరు పిల్లకాయలు పుడతారు. వాళ్ళకు కూడా రాజ్యాలు అప్పగించబడతాయి. శత్రుఘ్నుడు లవణాసురుడు రాక్షసుడితో యుద్ధం చేస్తాడు.
ఆ యుద్ధాన్ని కూడా రాముడు సలహా తీసుకొని పోతాడు. యుద్ధం బ్రహ్మాండంగా చేస్తాడు. చేసిన తర్వాత వాళ్ళ పిల్లకాయలు కూడా రాజ్యాలు ఇవ్వబడతాయి. అలాగే ఇంకా రాముడు మాత్రమే అశ్వమేధ యాగం చేయాలని మొదలు పెడతాడు. మొదలు పెట్టినప్పుడు ఆ యాగానికి ముందు ఈ సీతామాత గర్భవతి అవుతుంది. ఆమెను గూఢచారులు వచ్చి చెప్తారు రాముడికి. లోకంలో ఉండే వాళ్ళంతా కూడా ఈమె 1 సంవత్సరం రోజులు రావణాసుడి చెరలో ఉన్న ఆమెను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నామని చెప్పి నీ గురించి అనుకుంటున్నారని చెప్పి రాముడికి చెప్తారు. దాంతో ఆయన సీతామాతను ఆమె అంతకు ముందే అడుగుతుంది, మునాశ్రమానికి వెళ్ళాలనుకుంటున్నా అని చెప్పి గర్భవతిగా కోరుతుంది. అందుకని ఆమెను తీసుకువెళ్ళి అడవుల్లో వదిలిపెట్టమని చెప్పి లక్ష్మణుని పంపిస్తాడు. లక్ష్మణుడు తీసుకువెళ్ళి అడవుల్లో వదిలిపెట్టి విషయం చెప్పేసి వదిలిపెట్టి వస్తాడు. తర్వాత అక్కడ వాల్మీకి ఉంటాడు. వాల్మీకి ఆశ్రమంలో ఆమె ఆశ్రయం పొంది అక్కడ 2 పిల్లల్ని కంటుంది. కుశలవులని 2 కంటుంది. కవల పిల్లకాయని కంటుంది. ఆ తర్వాత ఆమె ఆ వాల్మీకి మహర్షి దగ్గర వాళ్ళిద్దరు పెరిగి వాళ్ళ సకల విద్యలు నేర్చుకొని ఆ పిల్లలు వాల్మీకి మహర్షి వాళ్ళకి రామాయణం రచిస్తూ ఆ రామాయణం అంతా గానంగా వాళ్ళ చేత చేయిస్తాడు. ఆ గానంగా పాడుతున్నప్పుడు వాళ్ళని తీసుకొని ఆయన రాముడు చేసే అశ్వమేధ యజ్ఞానికి పిలుపు వస్తే ఆయన పిల్లకాయలను తీసుకొచ్చి అక్కడ గానం చేయమని చెప్తాడు. వాళ్ళు గానం చేస్తున్నప్పుడు రాముడు దాకా వెళ్తుంది ఆ విషయం. వీళ్ళిద్దరు గానం అద్భుతంగా చేస్తున్నారు, రామాయణ గాథంతా చెప్తున్నారని చెప్పి. అప్పుడు రాముడి ఎదురుగా కూడా గానం చేయిస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. వాళ్ళంతా ఇద్దరు రాముడు సీతలాగే ఉండడం వల్ల, వాళ్ళ పొడికలే ఉండడం వల్ల ఖచ్చితంగా తన పిల్లకాయని తెలుసుకుని వాల్మీకి మహర్షిని అడిగితే అవును నీ యొక్క పిల్లలే అని చెప్పి సీతామాత నా దగ్గర ఉందని చెప్తాడు. అప్పుడు సీతను క్షమించి ఆయన స్వీకరించదలుచుకుంటే అప్పుడు ఆమె భూమాతను ఆశ్రయించి భూమిలో ప్రవేశించేస్తుంది. అంటే ముందే తన అవతారం సాధించాడు వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక ఒకసారి యమధర్మరాజు ఆయన వచ్చి రాముడిని చెప్తాడు, నేను నీతో మాట్లాడుతున్న సేపు ఎవరు లోపలికి రాకూడదు, ఎవరినో వస్తే శిరచ్ఛేదం చేయాలని చెప్తాడు. సరే అని చెప్పి ఆయన ఏర్పాటు చేసి బయట లక్ష్మణుని పెడతాడు. లక్ష్మణుని ఒకటిగా ఉండి ఎవరిని లోపలికి రానివద్దు, ఎవరన్నా వస్తారంటే మాత్రం శిరచ్ఛేదం ఉంటుంది, అందుకని నిన్ను పెడుతున్నాను ఇక్కడ జాగ్రత్త అని చెప్తాడు. లోపలికి పోయిన తర్వాత ఆయన చెప్తాడు, బ్రహ్మదేవుడు మీకు సందేశం ఏమన్నారు, మీరు విష్ణుమూర్తి కాబట్టి ఇక్కడ అవతరించారు కదా, ఇక మీరు మళ్ళీ విష్ణులోకాన్ని చేరాల్సిన సమయం వచ్చేసిందని మీకు చెప్పమన్నారని చెప్తాడు. చెప్తూ ఉండగానే దూర్వాస మహాముని వస్తారు. వచ్చి ఈ లక్ష్మణుడితో వెంటనే రాముడితో మాట్లాడాడంటాడు. అప్పుడు లక్ష్మణుడు మీ కోరిక ఏందో చెప్పండి నేను తీరుస్తానంటాడు. లేదు నేను రాముడికే చెప్పాలంటాడు. అనగానే ఆయన తెలుసు ముందు చెప్పాడు కదా, ఎవరైతే లోపలికి వస్తారో వాళ్ళు శిరచ్ఛేదం అవుతుంది. కానీ అయినా కూడా తప్పనిసరి అయిపోయింది కాబట్టి ఇంక దూర్వాసుడు చెప్తాడు, నేను మీ వంశాన్ని నాశనం చేసేంత శాపం పెడతా అంటాడు. అప్పుడు నేను నశించినా పర్వాలేదు కానీ నా వంశం ఏమీ కాకూడదని చెప్పి వెంటనే రాముడు వెళ్ళిపోతాడు. పోయి మీకోసంగా దూర్వాస మహాముని వచ్చినారు అనగానే వెంటనే కాలస్వరూపుడు ఆయన మాయమైపోతాడు. అప్పుడు రాముడు ఏం పెంత పని చేసావు లక్ష్మణ, రాకూడదని చెప్పా కదా, నువ్వే వచ్చేసావేంది ఇప్పుడు నీకు శిరచ్ఛేదం తప్పదే, అయ్యో నీ వియోగం నాకు ప్రాప్తించిందా అని బాధపడతాడు. అప్పుడు లక్ష్మణుడు అన్న ధర్మం కోసం చేయక తప్పదు, ముందు దూర్వాస మహాముని యొక్క కోరిక చూడండి అని చెప్తాడు. అప్పుడు ఆయన పోయి సాధారణంగా ఆహ్వానించి ఏం మీ కోరిక అంటే, నేను చాలా రోజు ఉపవాసంతో ఉన్నాను, నాకు చాలా ఆకలి అవుతోంది, ఇప్పుడు మీ దగ్గర ఏ ఆహారం ఉంటుంది వెంటనే నాకు పెట్టండి అంటాడు. దానికోసం ఆయన వచ్చాడు. వెంటనే ఆయన భోజనం ఏర్పాటు చేస్తాడు. చాలా సంతోషించి దీవించి వెళ్ళిపోతాడు. అప్పుడు అర్థమైపోతుంది రాముడికి, ఇంకా మేము వెళ్ళాల్సిన సమయం వచ్చేసింది తెలిసిపోతుంది. ఇంకా సమావేశం ఏర్పాటు చేసి లక్ష్మణుడు ఈ తప్పు చేశాడు, ఇప్పుడు ఏం చేయమంటాను అడుగుతాడు. అప్పుడు అందరూ గమ్మున ఉంటారు, ఎవరేం మాట్లాడరు. అప్పుడు వశిష్ఠుడు లేచి, రామా ఒకటే, త్యజించడం అన్నా మరణ శిక్ష విధించడం అన్నా ఒకటే, రెండు ఒకటే, నువ్వు త్యజించడం మేలు లక్ష్మణుని అంటాడు. వెంటనే లక్ష్మణుడితో నేను త్యజిస్తున్నాను లక్ష్మణ, నిన్ను ఈ మాటతో నువ్వు అర్థం చేసుకో అని చెప్పి గమనైపోతాడు. వెంటనే లక్ష్మణుడు వచ్చి అన్నగారి పాదాలు నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళి సరైన దగ్గరికి వెళ్ళి యోగ మార్గం ద్వారా ఆయన సాక్షాత్తు ఇంద్రుడే వచ్చి తీసుకెళ్ళిపోతాడు పైలోకాలకి ఆ లక్ష్మణుని. ఆ విధంగా లక్ష్మణుడు ముందు వెళ్ళిపోతాడు. సీతామాత ముందు వెళ్తున్న తర్వాత లక్ష్మణుడు వెళ్ళిపోతాడు. అప్పుడు రాముడు అందరిని సమావేశపరిచి ఇక నేను కూడా అవతారం సాధించే సమయం వచ్చేసింది, వెళ్ళిపోతున్నా అని చెప్పి అందరూ సరైన నదికి వెళ్ళాలని చెప్పగానే ఈ విషయం అందరికి తెలిసిపోతుంది. శత్రుఘ్నుడు లవణాసురుని సంహరించి అక్కడ ఆ రాజ్యంలో ఉంటాడు. అక్కడ మళ్ళీ వెంటనే భర్తుడు పంపిస్తాడు. రాముడే అంటాడు, భర్తుడు రాజ్య అభిషేక రాజుగా చేసి వెళ్ళిపోతానంటాడు. భర్తుడు వచ్చి ఇంకా వద్దన్నయ్యా, నిన్ను వదిలిపెట్టి నేను ఒక్క నిమిషం కూడా ఉండలేని వాడిని, నాకు రాజ్యభారం అప్పగించవద్దు, నువ్వు నీ కొడుకులకి అప్పగించమని చెప్పి అప్పుడు కుశుడికి రాజ్యాన్ని అప్పగించేసి
కుశల వాళ్ళిద్దరికి అప్పగించేసేసి అప్పుడు ఈ విషయం అంతా తెలిసిపోతుంది. సుగ్రీవుడు వాళ్ళందరికి వస్తుంది. వాళ్ళందరూ వచ్చేస్తారు, వానరులంతా వచ్చేస్తారు, విభీషణుడు అంతా వచ్చేస్తారు. ఈ విషయం తెలిసిన వెంటనే శత్రుఘ్నుడి వార్త పోతుంది. శత్రుఘ్నుడు వాళ్ళ పిల్లగాళ్ళకి అప్పగించి వెంటనే వచ్చేస్తాడు. తన ముఖ్యమైన అంశాలను తీసుకొని వచ్చేస్తాడు. మేఘాలు వచ్చేస్తాడు శత్రుఘ్నుడు. అందరూ కలిసి సరైన నది ముహూర్తం నిర్ణయించబడుతుంది. ఆ ముహూర్త సమయానికి అందరూ ఆ సరైన నదిలో ప్రవేశిపోతుంటే అప్పుడు చెప్తాడు, ఎవరెవరైతే ఈ సరైన నదిలో ఇప్పుడు మునుగుతారో వాళ్ళంతా కూడా మా స్వర్గంలోకి చేరుకుంటారు అని రాముడు చెప్తాడు. అప్పుడు వానరులంతా సుగ్రీవుడు చెప్తాడు, నిన్ను వదిలిపెట్టి నేను ఉండగలనా అంటే, నేను మాత్రం నిన్ను వదిలిపెట్టి ఉండగలనా, రా సుగ్రీవా అని చెప్తాడు. ఎవరెవరైతే దేవతాంశలతో పుట్టారో వాళ్ళందరూ వచ్చి ఆ యొక్క నదిలో మునుగుతారు. వెంటనే వాళ్ళు ఆకాశంలో వెళ్ళిపోతారు. వెళ్ళిపోగానే వైకుంఠానికి శ్రీరామచంద్రమూర్తి వెళ్ళిపోతారు. ఎవరెవరు ఏ లోకాల నుంచి వచ్చారో ఆ లోకానికి, సూర్యమండలం నుంచి వచ్చిన సుగ్రీవుడు వాళ్ళంతా సూర్యమండలానికి వెళ్ళిపోతారు. ఎవరెవరు ఏ అంశతో వచ్చారో ఆ లోకానికి వెళ్ళిపోతారు. అలా కాకుండా వచ్చిన వానరులంతా కూడా వాళ్ళకి స్వర్గలోకానికి పంపిస్తాడు బ్రహ్మదేవుడు. ఈ విధంగా రామ అవతారం ముగుస్తుంది ఈ ఉత్తరాఖండతో. ఈ విషయాన్ని ఈ దశకంలో మనకి నారాయణ భట్టతిరి గారు 10 శ్లోకాలు చెప్తున్నారు. చివరి శ్లోకంలో స్తోత్రం చేశారు. నీలాంటి వాడు మానవుడే ఉట్టి వచ్చి మానవ అవతారం ఎత్తి మానవుడు ఎలా బతకాలో నేర్పించి వెళ్ళిపోతున్నావు. నువ్వు అసలు సత్వగుణంతో ఉన్నవాడివి, నీకు ఏ వికారాలు లేని వాడివి, నీవు జన్మ తీసుకోవడం ఏంది, నీవు మాకు శిక్షణ ఇవ్వడానికి కోసం వచ్చావని చెప్పి స్తోత్రం చేశారు చివరి శ్లోకంతో. దాంతో ముగిసింది ఈ యొక్క దశకం. మనం ఇంకా శ్లోకాల్లోకి అడుగు పెడదాం. శ్రీరామచరితము భాగం 2. నీత సుగ్రీవ మైత్రీం తదను హనుమతా దుందుబే కాయముశ్చైః క్షిప్తాంగుష్టేన భూయో లులువిధ యుగపత్పత్రిణా సప్తసాలాన్ హత్వా సుగ్రీవ ఘాతోద్యతం అతుల బలం వారిణం వ్యాజవృత్యా వర్షావేలాం అనైషీః విరహత లలితస్త్వం మతంగాశ్రమాంతే. నీత సుగ్రీవ మైత్రిం తదను హనుమత, హనుమంతుని వల్ల తదను తర్వాత అంటే ముందు దశకం తర్వాత విషయం. హనుమంతుని ద్వారా నీత సుగ్రీవ మైత్రిం, సుగ్రీవుడితో మైత్రి చేసావు కదా స్వామి. ఈయన స్తోత్రం చేస్తున్నాడు గురువాయూరప్పని. ఓ స్వామి, నీవు ఆ హనుమంతుడి ద్వారా ఆ సుగ్రీవుడితో మైత్రి అయింది కదా నీకు. దుందుబేహే కాయముచ్చైహి క్షిప్తాంగుష్టేనా, నువ్వేం చేశావు? దుందుబేహే, ఆ దుందుబేన రాక్షుడు వచ్చినప్పుడు ఆ కాయం, వాడి యొక్క శరీరం, ఆ చనిపోయిన శరీరం, వారి చేత సంహరించబడిన దుందుబి శరీరాన్ని ఉచ్చైహి క్షిప్త్వా వేసి వెంటనే తన యొక్క శక్తితో తన యొక్క కాలి అంగుష్టేన, తన కాలి బొట్టన వేలితో వచ్చి వేసి కొట్టి దూరంగా పోయి యోజన దూరం పడిపోయింది. భూయో దూరంగా విసిరేసరికి క్షిప్త అంటే విసిరేసాడు. విసిరేస్తే పోయి చాలా దూరం పడింది. భూయో తర్వాత లులువిధం యుగపత్ పత్రినా సప్తసాలాన్, సప్తసాలం అంటే 7 సాల వృక్షాలు, అదే మధ్య చెట్లు, 7 చెట్లు, వాటిని యుగపత్ పత్రినా, యుగపత్ ఒకే ఒక బాణంతో ఏం చేశాడు? లులువిధ ఖండించేవు కదా, ఒకేసారి ఒకే బాణంతో 7 చెట్లు కొట్టుకొని పోయి ఒకేసారి పడిపోయేసి ఆ బాణం పోయి మరి తర్వాత ఎదురుగా ఉన్న కొండలో కొట్టి కొండ కూడా పడిపోయి మళ్ళీ పాతాళ లోకం పోయి తిరిగి వచ్చి అమ్ముడు పొద్దులో చేరుతుంది ఆ బాణం. అంత అద్భుతంగా దొరుకుతుంది రామాయణంలో. అప్పుడు భూయో లులువిధ ఖండించావు కదా స్వామి నువ్వు. హత్వా సుగ్రీవ ఘాతోద్యతం అతుల బలం వాలినం వ్యాజవృత్య, ఓ స్వామి నీవేం చేశావు? వ్యాజవృత్య, ఒక మిష, నీకు కారణం దొరికింది. ఏం కారణం అది? సుగ్రీవ ఘాతోద్యతం, సుగ్రీవుని చంపుతానని చెప్పేసి ఉన్నటువంటి అతుల బలం అంటే సాటి లేని బలవంతుడి ఆ వాలిని ఏం చేశావు? హత్వా, చంపేశావు. ఎందుకు చంపేశావు? ఒకే ఒక కారణం, ఆ సుగ్రీవుడి పట్ల అధర్మంగా ప్రవర్తించడం, అతని భార్యను అపహరించడం, ఈ అధర్మం వల్ల వాళ్ళని కాస్త హతమార్చావు కదా నువ్వు. స్వామి ఈయన స్తోత్రం చేస్తున్నాడు. వర్షవేళం అంటే వర్షాకాలం వచ్చేసింది. అనైషీహి అంటే గడిపితివి, కాలం గడిపావు. ఎలా గడిపావు? విరహ తరలిత అంటే సీతాదేవి దూరమైన దానికి బాధపడిపోయాడు ఆయన. త్వం నీవు, స్వామి నువ్వు ఆ సీతామాత దూరమైన విరహ బాధతో ఆ వర్షాకాలం అంతా గడిపావు కదా స్వామి.
మతంగాశ్రమాంతే, ఆ మతంగం అనే ఆశ్రమానికి సమీపంలో నీవు ఆ కాలం గడిపావు కదా, ఆ 2 మాసాలు కాలం గడిపావు కదా. అంటే ప్రసరణగిరి అంటారు దాన్ని. ప్రసరణగిరి మీద ఆయన అక్కడ ఉన్నాడు, ఆ గుహల్లో ఉన్నాడు ఆయన. ఇద్దరు, ఎవరు? రాముడు లక్ష్మణుడు. అక్కడ అద్భుతంగా ఉంటుంది ఆ వాతావరణం కూడా. అక్కడ పారే నీరు, జలాశయాలు, చెట్లు, అంత కిలకిల రావాలు, అద్భుతంగా ఉంటుంది. అక్కడ వాళ్ళు ఆ 2 నెలల కాలం గడిపారు. సుగ్రీవేణానుజోక్త్య సభయమభియతాం వ్యూహితాం వాహినీం తాం ప్రోక్షాణం వీక్ష్య తిక్షుధృతమధ దైతా మార్గణాయావనమాం సందేశం చాంగుళీయం పవనసుతకరే ప్రాదిశో మోదశాలి మార్గే మార్గే మమార్గే కపిభిరపి తదా తత్ప్రియా సప్రయాసైః. సుగ్రీవేణ అనుజోక్త, అనుజుడు అంటే లక్ష్మణుడు, శ్రీరామచంద్ర తమ్ముడు ఏంటి ఆ లక్ష్మణుడు. ఉక్త్వా పలికాడు, వచ్చి ఎవరితో? సుగ్రీవేణ, సుగ్రీవుడి దగ్గరకు వచ్చాడు. 2 నెలలు అయిపోయిన రాకపోయే కోపం వచ్చి కోపంతో వచ్చాడు. స భయంతో ఆయన చూసి భయపడిపోయాడు ఆ సుగ్రీవుడు. అభియత వెంటనే ఆయన ఇచ్చిన భయంతో వెంటనే లక్ష్మణుడితో కలిసి ఆ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చాడు. వ్యూహితాం అంటే వ్యూహాత్మకంగా రచన చేశారు. వాహినీం తాం ఆ యొక్క వానరసేన సమూహం అంతా అన్ని దిక్కుల నుంచి వచ్చారు వాళ్ళంతా. వృక్షాణం, వృక్షాణం అంటే ఒక వానరులు కాదు, వాళ్ళలో చాలా రకాలు ఉంటారు. పండు కోతులని, కొండ ముచ్చులని, భల్లూకాలని, చాలా రకాలు ఉంటారు. అన్ని రకాల కోతులు వచ్చేసాయి, వానరులు వచ్చేసారు. వాహినీం తాం ప్రవాహంలాగా వచ్చారు. అన్ని దిక్కుల నుంచి కోట్ల మంది వచ్చారు. వచ్చి వీక్ష చూచాడు. దిక్షు దిక్కుల నుంచి వచ్చారు వాళ్ళు. ధృతం వెంటనే అధ దైత, దైత అంటే తన భార్యకు అన్వేషణ కోసం, నీ భార్య అన్వేషణ కోసంగా ఇంతమంది వచ్చారు కదా స్వామి. వస్తే మార్గాణ అవనం రామ్, అవరమాన్ అంటే వినయంతో అందరూ వచ్చి నమస్కరించారు. ఆ సుగ్రీవుడు చెప్పంపించాడు కదా, ఈ రామకార్యం కోసం రావా అని చెప్పంపించాడు. అందుకే అందరూ వచ్చి గుంపులు గుంపులుగా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క నాయకుడి దగ్గర ఉంటారు. వాళ్ళకి ఒక నాయకుడు ఉంటాడు వాళ్ళందరి దగ్గరికి. అందరూ వరుసగా నిలబడతారు. నిలబడి అందరూ వినయంతో నమస్కరిస్తారు శ్రీరామచంద్రమూర్తికి, సుగ్రీవుడికి. అప్పుడు ఆయన చూస్తాడు. శ్రీరామచంద్రమూర్తి చూసి మోదశాలి, ఆనందపడ్డాడు, చాలా సంతోషపడ్డాడు. ఎందువల్ల? నా ఒక్కడి కోసం, నా భార్య కోసం ఇంతమంది వచ్చారని చెప్పి ప్రసన్నుడైపోయాడు. సందేశం చాంగుళీయం పవనసుతే పవనసుతకరే అంటే పవన కుమారుడు అంటే హనుమంతుడి కరే అంటే చేతికి సందేశం, ముందు సందేశం చెప్పాడు. సీతామాత కనిపిస్తే ఏం చెప్పాలో చెప్పాడు. రావణాసుడికి ఏం చెప్పాలో కూడా చెప్పాడు. చ అంగుళీయం తన చేతికున్న ఉంగరాన్ని తీసిచ్చాడు. ప్రాదిశో ఇచ్చావు కదా స్వామి, ఇచ్చి ఏం చేశావు? ప్రమోదశాలి, ఆనందపడ్డావు అంటే ప్రసన్నుడు అయ్యావు. ఎందుకు? అంతమంది వానరుల వీరులను చూసరికి ఆయన చాలా సంతోష ప్రసన్నుడు అయిపోయాడు. ఎందుకంటే తన కోసం ఇంతమంది త్యాగం చేయడానికి వచ్చారని చెప్పి, తమ ప్రాణాలను ప్రాణంగా పడడానికి వచ్చేసరికి ఎవరు వస్తారు? యుద్ధానికి రమ్మంటే వస్తారా? వచ్చారంటే ఎంత సంతోషం అయిపోతుంది. అది మార్గే మార్గే అన్ని దారుల్లో వాళ్ళందరూ అన్ని దిక్కులకి అన్ని దారుల్లో ప్రయాణం చేశారు. మా మార్గే వెతికారు కదా స్వామి, నీ కోసంగా వాళ్ళంతా వెతికారు కదా. కపిభిరపి ఆ కపులంతా, ఆ వానర సైన్యం అంతా వెతికారు. తదా త్వత్ప్రియా సప్రయాసై, నీ ప్రియురాలైనటువంటి ఆ సీతమ్మ కోసంగా అందరు వెతికారు కదా స్వామి. స్వప్రయాసై చాలా శ్రమపడ్డారు. పైన అన్ని దారుల్లో వెళ్ళారు, అనేక మార్గాల్లో వెళ్ళారు, అన్ని మార్గాలు చాలా ఇబ్బందులు పడ్డారు. అవంతా కూడా మనకు సుగ్రీవుడు చెప్తాడు. ఏ దారిలో ఏ ఏ ఇబ్బందులు వస్తాయో కూడా చెప్తాడు. ఎవరెవరు రాక్షసులు ఎదురొస్తారు, గంధర్వులు వాళ్ళంతా మాయలు అడ్డం వస్తాయి, అవి కూడా చెప్తాడు. ఆయన చెప్పి తప్పించుకోమని చెప్తాడు. తప్పించుకునే మార్గం కూడా చెప్తాడు. ఆ విధంగా చాలా కష్టాలు పడిపోతారు. అన్ని దిక్కులకు పోయి చాలా పోతారు, పోయి అక్కడ చేరుకుంటారు. అది చెప్తున్నారు. తద్వార్తాకర్ణనోద్యత్ గరుత్ ఉరుజవ సంపాతి వాక్య ప్రోత్రీణ అర్ణోధిరహి అంతర్నగరి జనకజాం వీక్ష్య దత్యాంగుళీయం ప్రక్షుద్యోద్యానం అక్ష క్షపణ క్షణ రణః సోడబంధో దశాస్యం దృష్ట్వా పృష్ట్వా చ లంకాం ఝటితి స హనుమాన్ మౌళిరత్నం దదోతే. తద్వార్త అంటే ఈ రామ కథను అదంతా కూడా ఆకర్ణ్య విని ఉజ్జత్ గరుత అంటే రెక్కలు ఉరుజవ అంటే అటువంటి ఆ పక్షి ఎవరది? సంపాతి. ఆ సంపాతి ఎప్పుడైతే రామాయణ కథ అంతా వినిందో దాని వెంటనే రెక్కలు వచ్చేసరికి
సంపాతి దానికి ఎగిరేంత శక్తి వచ్చింది అర్థం. మొదటి సంపాతి. రెండో సంపాతికి సంపాతి అని పేరు, దాని పేరు సంపాతి అని ఒక పక్షి. ఆ పక్షికి రెక్కలు వచ్చేసాయి. ఆ రెక్కలకు జవం వచ్చింది, బలం వచ్చేసింది. వచ్చేసి దానివల్ల అది ఏం చేసింది, ఎగిరే శక్తి వచ్చి ఎగిరేసింది పైకి. ఒకసారి తిరిగి వచ్చింది, రౌండ్ కొట్టేసింది. వచ్చి ఆ సంపాతి వాక్య ఎప్పుడైతే రెక్కలు వచ్చాయో దాన్ని చూసుకుంది, దాని రెక్కలు ఎంత బలంగా చూసుకొని ఎగిరొచ్చింది, చుట్టూ తిరిగి వచ్చి అప్పుడు దిగి అది మాట్లాడుతోంది. వాక్య అది పలికింది ఏమని, ప్రోత్తీర్ణ అన్నోదిహి అంటే సముద్రం. సముద్రాన్ని పోటీన దాటితే అంతర్నగరి అక్కడుండే లంకా నగరికి జనకజాం, ఆ జనక మహారాజు కుమార్తె సీతామాత అక్కడ ఉన్నారు. ఎక్కడ, లంకా నగరంలో. వీక్ష అక్కడ పోయి చూడండి, దత్తాంగుళీయం చూసేసాడు. నేను చెప్పేసి నేను తక్కువ చేసి చెప్తున్నాడు కదా మ్యాటర్, అదంతా జరిగిపోయింది. సంపాతి చెప్పేసింది. ఆ చెప్పిన మాట ప్రకారంగా లంకా నగరానికి వెళ్ళాడు ఆంజనేయ స్వామి. నది సముద్రాన్ని దాటాడు, వెళ్ళాడు. ఆ యొక్క జనక మహాతల్లిని చూశాడు. అప్పుడు ఆమెకి ఆ అంగుళీకి ఇచ్చేసాడు, అయిపోయింది. ఉద్యానవనాన్ని అశోక ఉద్యానవనాన్ని ధ్వంసం చేశాడు. ప్రక్ష అంటే నాశనం చేశాడు. చేసి అక్షకుమారుడు వచ్చాడు. క్షపణ క్షణరణ యుద్ధం చేయడానికి చాలా కౌశలం కలిగినట్టు ఆ యొక్క అక్షకుమారుని చంపేశాడు. షోడబంధో అంటే ఆ బ్రహ్మాస్త్రానికి బంధించబడ్డాడు. ఎవరు, ఆంజనేయ స్వామి. దశాస్యం ఆ 10 ముఖములు కలిగినటువంటి ఆ రావణాసుడి తీసుకోబడ్డాడు ఆ ఆంజనేయ స్వామి. దృష్ట్వా చూచి ఆయన చూసేసి పుష్టువాంచ లంకం, ఆ రావణాసుని చూడడం అయిపోయింది, మాట్లాడడం అయిపోయింది, అంతా అయిపోయింది. ఆ తోకకు నిప్పంటిచ్చారు. పృష్ఠవాంచ లంకను కాల్చి పారేశాడు. జటితి వేగంగా వెంటనే వచ్చేసి స హనుమాన్, ఆ హనుమంతుడు మౌళి రత్నం దదోతే, స్వామి నీకు అప్పుడు అమ్మవారి చూడమని ఇచ్చాడు కదా, దదోతే నీకు ఇచ్చాడు కదా స్వామి అని ఈయన సంక్షిప్తంగా చెప్తున్నారు. కాబట్టి చాలా ఒక వాక్యంలో మొత్తం చెప్పేస్తున్నాడు, మొత్తం అక్కడ జరిగిన సంగతి మొత్తం చెప్పేస్తున్నాడు. సుగ్రీవాంగదాది ప్రబల కపిచము చక్ర విక్రాంత భూమి చక్రోభిక్రమ్య పారే జలది నిశిచరేంద్రానుజ శ్రీయమాణః తత్రోక్తాం శత్రువార్తాం రహసి నిశమయన్ ప్రార్థ్యదోష ప్రాస్తేయాగ్రయాస్త్ర తేజస్ ప్రసద్ ఉదదిగిర లబ్ధవాన్ మధ్యమార్గం తం. నీవప్పుడు సుగ్రీవుడు అంగదుడు మధ్య అందరి వాళ్ళ ప్రబల కపిచము బలవంతమైన బలమైన సైన్యంతో కూడా సైన్యం అంతా కలిసి కపిచము అంటే వానర సైన్యంతో చక్ర విక్రాంత భూమి, వాళ్ళంతా సగం భూమండలాన్ని ఆక్రమించారు. కోట్ల మంది వచ్చారు, వాళ్ళు కోతులు, వాళ్ళంతా ఆక్రమించేశారు. అటువంటి ఆ వానర సైన్యాన్ని తీసుకొని ఎలా సముద్రం దాటాలని ఆలోచించి చక్రోభిక్రమ్య సముద్రం దాటడానికి కోసంగా పారే జలధి ఆ యొక్క సముద్రం ఒడ్డుకు చేరుకొని నిశిచరేంద్రానుజ, నిశి అంటే రాత్రి, చెర అంటే తిరగడం, రాత్రిపూట తిరిగే రాక్షసుడు, వాళ్ళకి ఇంద్రుడు ఎవరు, రావణాసురుడు. ఆ రావణాసురుడి యొక్క అనుజ అంటే తమ్ముడు విభీషణుడు. అశ్రీయమాణ ఆశ్రయించాడు కదా, నువ్వు ఆశ్రయం ఇచ్చావు కదా స్వామి, స్తోత్రం చేస్తున్నాడు. నువ్వు ఆ సముద్రం అంతా ఉన్నట్టు జనం తీసుకొని వానర సైన్యాన్ని తీసుకొని సముద్రం ఒడ్డుకు చేరుకున్నావు, ఎట్ట దాటాలని చెప్పి. ఆ సమయంలోనే ఆకాశంలో నుంచి విభీషణుడు వచ్చాడు, నిన్ను శరణ వేడాడు, నువ్వు శరణం ఇచ్చేసావు. తత్ప్రోక్తాం శత్రువార్తాం, ఆ విభీషణుడు నీకు శత్రువుల యొక్క రహస్యంగా ఉండే విషయాన్ని కూడా నిశమయన్ నీకు చెప్పాడు. నువ్వు దాని ద్వారా తెలుసుకొని ప్రార్థ్య దోష ఆ సముద్రాన్ని ప్రార్థించావు దాటడానికి అవకాశం అని. ఆయన వినలేదు. రోష దాంతో నీ కోపం వచ్చి ప్రాస్తేయ ఆగ్నేయాస్త్ర, ఆ ఆగ్నేయాస్త్రాన్ని సంధించావు, వేద్దామని చెప్పి ఆ సముద్రం మీదకి. అస్త్ర తేజస్, ఆ తేజస్తో ఉండే ఆగ్నేయాస్త్రం వేయబోతుంటే అప్పుడు త్రసత్ అంటే భయపడిపోయాడు సముద్రుడు. ఉదది అంటే సముద్రం, ఉదది గిర అంటే మాట్లాడు, ఆ సముద్రం అప్పుడు మాట్లాడు. అప్పటిదాకా ఏం మాట్లాడకుండా ఉంది. ఎప్పుడైతే ఆయన ఆగ్నేయాస్త్రం సంధించి వేయబోతుంటే అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఆ సముద్రుడు. ఏమని, లబ్ధవాన్ మధ్య మార్గం, నువ్వు దాటే ఉపాయం చెప్పాడు. ఏం చెప్పాడు, నీ సమూహంలో ఉన్నారు నలుడు నీరుడు అనే వాళ్ళు, వాళ్ళెంపల్లి విశ్వకర్మకు సంబంధించిన వాళ్ళు
ఆ అంశతో వచ్చిన వాళ్ళైతే దీనికి వాళ్ళది కట్టగలరయ్యా అని చెప్పి దానికి నేను సహకరిస్తాను. వాళ్ళు వేసే వంతెన కట్టడానికి నేను సహకరిస్తాను, ఏవి కింద పడిపోకుండా నేను చూసుకుంటాను, మునిగిపోకుండా చెప్పాడు. అది చెప్పి లబ్ధవాన్ పొందావు కదా, మధ్య మార్గంగా చెప్పాడు. అంటే ఇంకేమీ కష్టపడాల్సిన అవసరం లేకుండా చెప్పేశాడు. నువ్వు ఒప్పుకునేసావు, సంతోషించావు, ఆ సముద్రుడిని రక్షించేశావు. కీశైలాసాందరోపాహృత గిరి నికరై సేతుమాధాప్య యాతో యాతున్యామాధ్య దంష్ట నఖ శిఖరి శిలా శస్త్రై స్వసైన్యై వ్యాకుర్వన్ సానుజస్త్వం సమర భువిత పరం విక్రమ్ శక్రజేత్ర వేగాన్ నాగాస్త్రబద్ధ పతగపతి గరున్ మారుతైర్మోచితో భూహు. కీసై ఆ వానర సైన్యం అంతా కూడా ఆశాంతరో, ఆశ అంటే దిక్కులు, దిక్కులు అన్ని దిక్కులకు పోయేసేసి ఎక్కడెక్కడ ఉండే హృతగిరి నికరై పెద్ద పెద్ద బండరాళ్ళు, పెద్ద పెద్ద శిఖరాలు అన్ని తీసుకొని వచ్చేసేసి సేతు మాధాప్య ఆ సముద్రంలో వేశారు, సేతు కట్టేశారు. యాతో దాని మీద బయలుదేరారు సార్. యాతున్యా మధ్య వాళ్ళెంత వానరులంతా ఎట్లా యుద్ధం చేస్తున్నారో చెప్తున్నాను. రాష్ట్రం సంహరించేశారట. ఎట్లా సంహరించారట? దంష్ట వాళ్ళకుండే కోరలతో కొరికి చంపేశారు. నఖ గోడతో రక్కి చంపేశారు. శిఖరి పెద్ద పెద్ద శిఖరాలు, కొండలకుండే శిఖరాలు తీసుకొచ్చి పెక్కలించుకొచ్చి వేసి వాళ్ళ మీద వేసి చంపేశారు. శిలా రాళ్ళు తీసుకొచ్చి కొట్టారు. శాల శస్త్రై చాలా వృక్షాలు, పెద్ద చెట్లు పెక్కలించుకొచ్చేసి ఆ రాక్షసుల మీద వేసి చంపేశారు. స్వసైన్యై ఇదయ్యా నీ సైన్యం యొక్క బలం, ఈ సైన్యం తక్కువైంది కదయ్యా. వ్యాకుర్వన్ ఈ విధంగా అన్ని గ్రహించి వాళ్ళు అవి తీసుకొని పోయి అందరు రాక్షసుని కాస్త సంహరించేశారు. స అనుజస్వం నీ యొక్క తమ్ముడైనటువంటి ఆ లక్ష్మణుడు, త్వం నీ తమ్ముడు, సమర భువి ఆ యుద్ధ రంగంలో, పరం విక్రమం మీ ఇద్దరు కలిసి మీ ఎదురు సాటి లేని పరాక్రమంతో యుద్ధం చేస్తుంటే, శక్రజేత్ర ఆ చక్ర అంటే ఇంద్రుని జయించినటువంటి ఆ ఇంద్రజిత్ వాడు వచ్చేసేసి జేత్ర వచ్చి వేగాన్ అతి వేగంగా వచ్చి నాగాస్త్రబద్ధ మీ ఇద్దరిని నాగాస్త్రం వేసి బంధించేశాడు. పతగపతి ఆ పతగపతి అంటే గరుత్మంతుడు వచ్చి గరున్ మారుతైర్ మోచిత అబూహు అప్పుడు ఆయన వచ్చి తన రెక్కలు అల్లాడిస్తూ వచ్చేసరికి ఆ రెక్కల శబ్దానికి ఆ నాగాస్త్రం బంధించిన నాగులంతా పారిపోయినాయి. వెంటనే వాళ్ళిద్దరు లేచేశారు, రాముడు లక్ష్మణుడు. ఉచితై అంటే అబూహు అంటే తేరుకున్నారు కదా, మీ ఇద్దరు తేరుకున్నారు, ఆ నాగాస్త్ర బంధం నుంచి బయటపడ్డారు అని చెప్తున్నాడు ఈయన. అంటే ఏం జరిగింది ఈ శ్లోకంలో మనకి? వాళ్ళు సేతువు నిర్మించిన తర్వాత రాష్ట్రాల మీద యుద్ధానికి పోయారు. ఆ యుద్ధంలో వానరులంతా కూడా వాళ్లకు ఏమీ అవసరం లేదు, ఆయుధాలు ఏమి అవసరం లేదు, వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి బండరాళ్ళు, వృక్షాలు, మళ్ళీ వాళ్ళ గోళ్లు, వాళ్ళ యొక్క కూరలు, వాటితోనే యుద్ధం చేసి పడేశారు. యుద్ధం చేసి వాళ్ళందరినీ సంహరించేశారు. అది అర్థం. యాతున్యా మధ్య అంటే మనం మర్దించి పడేశారు, వాళ్ళందరినీ చంపేశారు. మళ్ళీ నీ తమ్ముడు నువ్వు కలిసి ఆ యుద్ధరంగంలో బీభత్సంగా యుద్ధం చేస్తుంటే చూసి ఆ ఇంద్రజిత్ వచ్చి మిమ్మల్ని నాగాస్త్రంతో బంధించాడు. ఆ నాగాస్త్రాన్ని నిరూపించుకోవడం కోసంగా అప్పుడు గరుత్మంతుడు వచ్చి తన రెక్కలు అల్లాడిస్తే దాంతో ఆ నాగాలంతా పారిపోయినాయి. అప్పుడు మీరు విముక్తులయ్యారు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నాడు. సౌమిత్రి స్తోత్ర శక్తి ప్రహతి గలద్ అసుహు వాతజానీత శైల ఘ్రాణాత్ ప్రాణానుపేతో వ్యకృత కుసృతి శ్లాఘినం మేఘనాథం మాయాక్షోభేషు వైభీషణ వచన హృతస్తంభన కుంభకర్ణం సంప్రాప్తం కంపితోర్వీతలం అఖిలం చముభక్షిణం వృక్షిణోస్త్వం. సౌమిత్రి స్తోత్ర అప్పుడు సౌమిత్రి ఆ లక్ష్మణుడు అప్పుడు శక్తి ప్రహతి శక్తిని ఆయుధాన్ని ఆ మేఘనాథుని మళ్ళీ వేసినప్పుడు అసుహు ఆయన కాస్త మూర్ఛపోయినాడు. ఎవరు? లక్ష్మణుడు. అప్పుడు వాతజాతుడు అంటే వాయుపుత్రుడైన హనుమంతుడు ఆనీత తీసుకొచ్చాడు. ఏంది? శైల ఆ పర్వతాన్ని తీసుకొచ్చాడు, సంజీవ పర్వతాన్ని. అక్కడ సంజీవకరణి, విశల్యకరణి, సంధానకరణి అనే మొక్కలు ఉంటాయి. ఆ మొక్కలు తీసుకురమ్మని చెప్తారు. అక్కడికి పోయి తేవాలంటే అవి కనిపించవు, అవి కాస్త మామూలు ప్రకాశంగా ఉంటాయి ఆ యొక్క హిమవత్ పర్వతంలో, ఆ సంజీవిని పర్వతం మీద. ఎప్పుడైతే ఆంజనేయ స్వామి వస్తుందంటే అవి ముడుచుకుంటాయి. అప్పుడు నేను కోపం వచ్చి ఇంకా వాటిని బతిలాడి స్తోత్రం చేసి తీసుకొచ్చే టైం లేదు, అందుకని మొత్తం సంజీవ పర్వతం తీసుకొచ్చారు ఆయన. శైల ఘ్రాణాత్
ఆ శైలి ఆ కొండ తీసుకురాగానే ఘ్రాణాత్ ఆ ముక్కుతో ఆ గాలి పీల్చంగానే ప్రాణానుపేతో ప్రాణం వచ్చేసింది లక్ష్మణుడికి. వ్యక్రుణత వెంటనే సామాన్యత సిద్ధపడ్డాడు ఆ యొక్క లక్ష్మణుడు. కృశ్రుతి శ్లాఘినం మేఘనాథం, మేఘనాథం ఇంద్రజిత్తు పేరు మేఘనాథుడు అసలు పేరు. మేఘనాథం అంటే మబ్బులాగా వాడి గొంతు పెద్దది అనమాట, అట్లా అరుస్తుంటాడు వాడు, అందుకని వాడికి మేఘనాథుడు అని పేరు. ఇంద్రుడిని ఓడించాడు. ఇంద్రుడిని ఎప్పుడు ఓడించాడు? రావణాసురుడు స్వర్గానికి యుద్ధానికి పోయినప్పుడు ఇంద్రుడు రావణాసురుడిని బంధించేస్తాడు. బంధించినప్పుడు తండ్రిని బంధించిన కోపంతో వీడిపోయి యుద్ధం చేసి ఇంద్రుడిని ఓడించి రావణాసురుడు వినిపిస్తాడు. అప్పటి నుంచి ఇంద్రజిత్తు పేరు వచ్చినాడు. అసలు పేరు ఇంద్రజిత్తు కాదు, మేఘనాథుడి అసలు పేరు. పుట్టినప్పుడే మేఘం గర్జించినట్టుగా వాడు గొంతుందని మేఘనాథుడు అని పెట్టారు వాడి పేరు. అట్లాంటి వాడు. అప్పుడు వాడు తన యొక్క మాయా దాంతో చేస్తాడు యుద్ధం, అంతా మాయా యుద్ధం చేస్తాడు అక్కడ. ఆ యుద్ధంలో వాడే పొగుడుకుంటాడు. చేసేదేమో కుచితమైన పని, కానీ శ్లాఘ్యం తనకు తాను మెచ్చుకుంటూ తనంత వాళ్ళు లేరని చెప్పి యుద్ధం చేస్తాడు. అటువంటి వాడిని కూడా చంపేశాడు లక్ష్మణుడు. మాయాక్షోభేషు వైభీషణ వచన హృతస్తంభన. మాయా యుద్ధం రాక్షసులందరూ మాయ చేస్తారు. వాడు అక్కడే కాదు, అందరూ రావణాసురుడు కూడా అందరూ చేస్తారు. వాడు అన్నిటికీ కూడా విభీషణుడు వచ్చి వచనం ఆయన చెప్తాడు, ఇవన్నీ మాయతో వచ్చినవని చాలా మాయలు చేస్తాడు. ఆఖరికి సీత దగ్గర పోయి రాముడు ఉండే చనిపోయిన తల సృష్టించి ఆ తల తీసుకెళ్లి ఒక ప్లేట్లో పెట్టి తీసుకెళ్లి చూపిస్తాడు, ఇదిగో రాముడు చచ్చిపోయాడని చెప్తాడు సీతకు కూడా. అలాగే రాముడికి కూడా రథం మీద సీతామాతను ఎక్కించుకొని వచ్చి ఆమెను చంపేస్తున్నట్టుగా ఒక కత్తి తీసుకొని ఆమె పెద్దగా కేకలేస్తున్నట్టుగా మాయ సృష్టిస్తాడు. రాముడు వచ్చిపోతాడు. అప్పుడు ప్రతి దగ్గర విభీషణుడు వచ్చి వాడు రక్షిస్తాడు. నమ్మొద్దు, ఎంత మాయ, అవేం చేయవు, వాళ్ళు ఏం చేయలేరు, అట్లాంటి శక్తులు వాళ్ళకి లేవు, వాళ్ళ అసాధ్యం, అది సీతామాతను తాకను కూడా తాకలేరు, వాళ్ళు ఏం చేయలేరు అని చెప్పి రాముడు చెప్తాడు. సీతామాతకు విభీషణుడి యొక్క భార్య సరి వచ్చి ఆమె చెప్తుంది, సరమ ఆమె చెప్తుంది, అమ్మ నమ్మద్దమ్మా, ఇదంతా అబద్ధాలమ్మా, నేను ఇప్పుడే యుద్ధరంగానికి పోయిస్తున్నాను, రాముడు లక్ష్మణుడు సుఖంగా ఉన్నారు, వీళ్ళు అబద్ధాలు చెప్తున్నాడు, రాముడు చంపలేదమ్మా అని చెప్పి ఆమె చెప్తుంది. అక్కడ రావణ చాలా బాగుంటుంది అది. కాబట్టి వైభీషణ వచన హృత ఆయన యొక్క మాటలతో స్తంభన అందరికీ ధైర్యం వచ్చేసింది. కుంభకర్ణం, ఈ కుంభకర్ణుడు వచ్చాడు. సంప్రాప్తం వచ్చేసాడు దానికి. వస్తే కంపితోర్వితలం, వాడు వస్తుంటేనే భూమి కంపించిపోయింది. అఖిల చెమ్ము భక్షణం, వస్తూనే ఆ రాక్షస వానర సైన్యాన్ని భక్షణం తింటూ వస్తున్నాడు వాడు. వృక్షిణోస్త్వం, స్వామి నువ్వు చంపేసావు కదా, వాడు అట్లాంటి వాడు నువ్వు సంపాదించావు కదా. ఆ మేఘనాథుడిని లక్ష్మణుడు సంహరించాడు, నువ్వేమో అతన్ని రావణాసుని సంహరించేశావు. ఈ యొక్క విభీషణుడి యొక్క సలహా ప్రకారంగా మీరు రక్షించబడ్డారు అని చెప్పేశారు. గృహ్ణన్ జంభాని సంప్రేషిత రథ కవచౌ రావణేనాభియుద్ధన్ యుధ్యన్ బ్రహ్మేశ్రవణస్య బిందన్ గళ తతిం అబలాం అగ్ని శుద్ధాం ప్రగృహ్ణన్ దేవశ్రేణివరో జీవిత సమర మృతైరక్షతై వృక్ష సంగై లంకాభర్త్రాచ సాకం నిజ నగరమాగాహ సప్రియ పుష్పకేణ. గృహ్ణన్, అప్పుడు జంభారి సంప్రేషిత, యుద్ధం జరుగుతుంది. రావణాసుడు వచ్చాడు, ఇంకా కుంభకర్ణుడు చనిపోయాడుగా, అంటే ఇంకా రావణాసుడు దానికి వచ్చాడు. వచ్చేసరికి అప్పుడు ఏమైపోయింది, రావణాసుడు ఏమో రథం మీద కూర్చొని యుద్ధం చేస్తుంటే శ్రీరామచంద్రమూర్తికి ఏం లేదు, పైనుంచి ఇంద్రుడు చూశాడు. చూసి జంభారి అంటే జంభుడు అనే రాక్షసుని సంహరించిన వాడు ఇంద్రుడు. ఆయన చూశాడు. చూసి సంప్రేష్తో పంపించాడు. ఏం పంపించాడు? రథ కవచవు, రథాన్ని పంపించాడు. మంచి రథం కవచం అన్ని పంపించాడు. మాతలి అనే ఒక రథ సారథి నుంచి పంపించాడు. గృహ్ణన్, నువ్వు స్వీకరించావు కదా స్వామి, స్వీకరించి రావణేనాభియుధ్యన్, రావణాసుడితో యుద్ధం చేశావు కదా. బ్రహ్మేశ్రేణాస్య, వాడి మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించి భింధన్, ఛేదించి పారేశావు. ఏంది? గళతతిం, వాడి యొక్క కంఠాలు 10 తలకాయలు కోసి పారేశావు. అబలాం అగ్నిశుద్ధాం, రావణాసుడితో యుద్ధం అయిపోయింది, వాడిని చంపేశాడు, యుద్ధం అయిపోయింది. ఇంకా అగ్నిశుద్ధాం, సీతామాతను తీసుకొచ్చారు, ఆమె అగ్ని ప్రవేశం చేసి శుద్ధురాలని నిర్ణయించబడింది. ప్రగృహణన్, ఆమెను స్వీకరించావు నువ్వు. దేవశ్రేణి వరో జీవిత సమరమృతై రక్షతై వృక్ష సంగై, అప్పుడు దేవశ్రేణి దేవతలంతా వచ్చారు, వచ్చి స్తోత్రం చేశారు శ్రీరామచంద్రమూర్తి. దశరథ మహారాజు వస్తాడు, వచ్చి సీతామాతను ఆయన రామచంద్రమూర్తిని పొగుడతాడు. నా కోసంగా ఇన్ని కష్టాలు పడ్డారు నాయన అని చెప్పి దశరథ మహారాజుడే వస్తాడు. అప్పుడు అమ్మ సీతామాతను కూడా అమ్మా నువ్వు అగ్ని పునీతం అమ్మ అని చెప్పి మెచ్చుకుంటాడు. అలాగా అప్పుడు దేవశ్రేణి దేవతలంతా వచ్చి వరం కోరుకోమంటారు. వరో
వరం ఇచ్చారు. ఏమని? జీవితం ఇచ్చారు. ఎవరికి? సమర మృతై రక్షితై, ఎవరైతే సమర రంగంలో యుద్ధ రంగంలో మరణించారో వాళ్ళందరికీ ఎవరు? రక్ష సంఘై, వానర వీరులంతా ఎంతమంది చనిపోయారో అంతమంది బతికే రకంగా వరం ఇచ్చేశారు ఆ దేవతలు. మన రాక్షసులు ఏమవుతారంటే, రాక్షసులు అందరినీ ఎప్పుడు చనిపోయిన వాళ్ళందరినీ సముద్రం దోషమని చెప్తాడు రావణాసుడు. ఎందుకంటే ఇంతమంది చనిపోయారని కనిపిస్తే రాక్షసులు యుద్ధం చేయరు, అందుకని చనిపోయిన వాళ్ళు చనిపోయినట్టే సముద్రంలో లాగేమని చెప్పేస్తాడు. అందువల్ల రాక్షసులు ఎప్పటికప్పుడు సముద్రంలో పడిపోతారు. కానీ ఆఖరికి కుంభకర్ణుడు కూడా సముద్రంలో పడిపోతాడు. కాబట్టి రాక్షసులు ఎవరు లేరు అక్కడ. చనిపోయిన వాళ్ళు బతకాలంటే వానరులు ఒక్కటి కుప్పలు వీళ్ళు మాత్రం కుప్పలుగా పెడతారు చనిపోయిన సవాలన్నింటినీ. ఎవరు? రాముడు తట్టుండే సైన్యం. వాడు సుగ్రీవుడు చెప్తాడు, ఎంతమంది చనిపోతే అంతమందిని ఒక దగ్గర గుర్తగా వేసి పెడతారు సవాల్. ఆ వెంటనే వాళ్ళందరూ నిద్రపోయి లేచి వచ్చేస్తారు. ఎప్పుడైతే దేవతలంతా వచ్చి వరం ఇచ్చారో వెంటనే వాళ్ళందరూ నిద్రపోయి లేచినట్టు లేచి వచ్చేస్తారు. రక్షతై, రక్షించబడ్డారు. వృక్ష సంఘై, ఆ వానర సైన్యం అంతా కూడా మొత్తం ఎవరు? కొండముచ్చులు, బంధుకాలు అందరూ ఒక్కసారి వచ్చేసారు. ఆగా విభీషణుడు కుంభకర్ణుడు తిన్నవాళ్ళు కూడా వచ్చారు. లంకా భద్రాచ, లంకా నగరానికి రాజుగా విభీషణుడు చేశావు. సాకం, ఆయనతో కూడా కలిపి నిజ నగరమాగాహ, నీ నిజ నగరమైన అయోధ్యకు బయలుదేరావు. సప్రియ, నీ ప్రియులైన సీతామాత కలిసి పుష్పకేణ, ఆ పుష్పక విమానంలో బయలుదేరావు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నాడు. ప్రీతో దివ్యాభిషేకై అయుత సమధికాన్ వత్సరాన్ పర్యరంసీహి మైథిల్యాం పాపవాచ శివ శివ కిల తాం గర్భిణీం అభ్యహాసీహి శత్రుఘ్నేనార్ధయిత్వా లవణానిశిచరం పార్థయ శూద్రపాశం తావద్ వాల్మీకి గేహే కృత వసతి రూపాశ్రుత సూత సీతా సుతౌ తే. ఓ స్వామి, ప్రీతో చాలా సంతోషంగా వెళ్ళి పట్టాభిషేకం చేయించుకున్నావు కదా స్వామి. ఆ విధంగా ఆయుత సమధికాన్, 10,000 సంవత్సరాల పైన పర్యరంసి అంటే పాలించావు కదా. వత్సరాన్, సంవత్సరాలు, 10,000 సంవత్సరాల పైన నువ్వు పరిపాలన చేసావు కదా. రామరాజ్యాన్ని స్థాపించావు కదా. మైథిల్యం, ఆ మిథిలానగర రాజు కుమార్తె అంటే ఆ సీతామాత పాపవాచ, ఒక పాపాత్ముడు మాట్లాడిన మాటలకి విలువ ఇచ్చి శివ శివ హర హర అయ్యో 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 అంటున్నాడు ఈయన. కిల కదా తాం, నీవు గర్భిణి అయినటువంటి ఆ స్త్రీని అభ్యహాసి విడిచిపెట్టావు కదయ్యా. ఒక పాపాత్ముడు చెప్పిన మాటలు నమ్మి నీ భార్యను అగ్ని పునీత ఆమెను వదిలిపెట్టేసావు కదా. శత్రుఘ్నేనార్థయిత్వ లవణ నిశిచరం, లవణాసురుని రాక్షసుని ఆ యొక్క శత్రుఘ్నుడి చేత అర్ధయిత్వ చంపించావు కదా. వాడు చాలా భయంకరమైన వాడు, ఎంత ఘోరమైన వాడు. ఆ లవణాసురుడి బాధ భరించలేక అందరూ వచ్చి శ్రీరామచంద్రుని ప్రార్థిస్తారు. అప్పుడు అందరు వింటుంటే సభలో చెప్తారు. అప్పుడు రావణుడు అంటాడు, ఎవరు పోతారు యుద్ధానికి అంటాడు. వెంటనే శత్రుఘ్నుడు చేస్తాడు. ఇప్పటిదాకా లక్ష్మణుడు యుద్ధం చేసి అలసిపోయాడు, భరతుడు అంతకుముందు యుద్ధానికి పోయింటాడు, చాలా దగ్గర యుద్ధం చేసి వచ్చింటాడు. రామాయణంలో అవంతా ఉంటుంది. అందుకని మీరందరూ యుద్ధం చేసి నేను ఒక్కడే యుద్ధం చేయలేదు, నేను కూడా యుద్ధం చేస్తా అంటాడు. అప్పుడు రాముడు పిలిచి, ఆ సామాన్యుడు కాదు వాడు, వరప్రసాది, వాడి దగ్గర శివ త్రిశూలం ఉంది వాడి దగ్గర. ఆ త్రిశూలాన్ని వాడి యొక్క దేవతా మందిరంలో ఉంటుంది. వాడు ఆ త్రిశూలాన్ని తాకకముందే నువ్వు యుద్ధం చేయాలి, అది సాధ్యం కాదు. అది కూడా రావణ కుంభకర్ణాలు చంపినటువంటి నా రామబాణంతో చంపగలవు, తీసుకెళ్ళమని చెప్పిస్తాడు. ఇస్తే తీసుకొని పోతాడు. పోయి నువ్వు ముందుగానే నువ్వు అక్కడ నువ్వు ప్రవేశిస్తే వాడు వెంటనే కనుక్కుంటాడు. కాబట్టి ముందుగా మీరు ఎలా వెళ్ళాలంటే ఏదో వ్యాపారం చేస్తున్న వాళ్ళలాగా వెళ్ళాలి ఆ రాజ్యంలోకి, ఆ లవణాసురు పరిపాలించే ప్రాంతానికి అలా వెళ్ళమని చెప్తాడు. అంటే ముందు సైన్యం అంతా పంపించేస్తాడు. తర్వాత ఈ శత్రుఘ్నుడు బయలుదేరతాడు. దారిలో వాల్మీకి ఆశ్రమం వస్తుంది. అప్పుడే లవకుశులు పుడతారు. ఆ సమయానికి శత్రుఘ్నుడు ఉంటాడు. దూరం నుంచి నమస్కరించి బాధపడతాడు. అయ్యో తల్లి ఇక్కడ ఉన్నావా అని చెప్పి బాధపడతాడు. వాల్మీకి చెప్తాడు, నీ వదిన కనిందయ్యా అని చెప్పి. భలే ఉంటుంది ఆ సన్నివేశం. అప్పుడు శత్రుఘ్నుడు వెళ్ళి ఆ లవణాసుడితో వాడు ఉదయాన్నే వేటకు పోయిన సమయంలో వాడు రాజ్యాన్ని బయటే కూర్చుంటాడు, వాడు లోపలికి రానికుండా. లోపలికి పోతే వాడు ఎదిరించలేమని చెప్తాడు రాముడు. అందుకనే నిలబడి బయట ఉండి వాడు రాగానే బయటే యుద్ధం చేసి వాడిని సంహరించేస్తాడు. ఆ విధంగా రావణాసుని సంహరించడానికి సహకరించావు కదా స్వామి. ప్రార్థయ శూద్రపాశం, శూద్రుడు అనేవాడు తపస్సు చేస్తాడు. తపస్సు చేసినప్పుడు ఒక బ్రాహ్మణి యొక్క పిల్లవాడు చిన్న వయసుకే మరణిస్తాడు. రాముడి కాలంలో ఎవరు వయసు ప్రకారం మరణిస్తారు, ఒక్క పిల్లవాడే చిన్న వయసుకు మరణిస్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వచ్చి రాముడి దగ్గర పనుకోబెట్టి, నువ్వు అధర్మపరుడు అయితేనే నా బిడ్డ చిన్న వయసుకు మరణించాడని చెప్తాడు. అప్పుడు రాముడు, నేను అధర్మం నేను చేయలేదంటాడు. కావాలని చూసుకోని చెప్తాడు. అప్పుడు పుష్పకుమానికి తిరుగుతాడు, ఎవరు అధర్మం చేస్తున్నారని చెప్పి. అక్కడ శూద్రకుడైన ఒక ఋషి తపస్సు చేస్తుంటాడు.
ఆయన పేరు శంభుకుడు. ఆయన దగ్గర ఎందుకు తపస్సు చేస్తున్నావు అంటాడు. ఆయన స్వార్థానికి తపస్సు చేస్తుంటాడు. ఇందుకోసం తపస్సు చేస్తావు దుర్మార్గుడు అని చెప్పి తల కోసేస్తాడు. ఆ వెంటనే ఆ బిడ్డ బతుకుతాడు అక్కడ. అది జరుగుతుంది రామాయణంలో, ఉత్తర రామాయణంలో. తావత్ వాల్మీకి గేహే, ఆ తర్వాత వాల్మీకి ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ తల్లి ఆ సీతామాత కృతవసితిం, మంచి వస్తిగా అన్ని ఏర్పాటు చేయబడుతుంది. ఆమె ఉపాసూత ప్రసవించింది. సీతా సుతౌ, ఇద్దరు పిల్లల్ని ప్రసవించింది. తే, నీకు ఇద్దరు పిల్లల్ని ప్రసాదించింది కదా ఆమె, ప్రసవించి కానీ ఇచ్చింది కదా స్వామి. ఈ విధంగా నీవు ఇద్దరు పిల్లలకి తండ్రి అయినావు. వాల్మీకి సుతో గాపిత మధుర కృతే రాజ్ఞాయ యజ్ఞవాటే సీతాం త్వయ్యాక్తు కామే క్షితిమ విశదసౌ తం చ కాలార్ధితో భూః హేతోః సౌముత్రి ఘాతి స్వయం అధ సరయూమగ్న నిశ్శేష భృత్యైః సాకం నాకం ప్రయాతో నిజ పద మగమో దేవ వైకుంఠమాజ్యం. ఓ స్వామి, వాల్మీకి వచ్చి రాజ్ఞాయ, ఆయన ఆజ్ఞతో యజ్ఞవాటే, నువ్వు అశ్వమేధయాగం చేస్తుంటే అక్కడికి నీ యొక్క పిల్లలు తత్సుతో, నీ యొక్క పిల్లలు కుశలవుడు తీసుకొని వచ్చాడు. వచ్చి గాపిత, వాళ్ళు పాడారు ఏంటది మధుర కృతే, నీ మధురమైన రామాయణాన్ని వాళ్ళు గానం చేశారయ్యా ఆ యజ్ఞవాటికలో. చేస్తే సీతాయాం త్యాప్తు కామే, నువ్వు అప్పుడు సీతామాతను చూసావు వాళ్ళ ద్వారా. ఆమె స్వీకరిద్దాం అనుకున్నావు. అనుకున్నసరికి క్షితిం విశదౌ అసౌ ఆ సీతామాత పోయి ఆ భూమిలో ప్రవేశించింది కదా స్వామి. కంచ కాలార్ధితో భూహు, ఆ తర్వాత నీ దగ్గరికి యమధర్మరాజు వచ్చాడు కదా, నీకు ఇంతమంది చెప్పగా కదా. ఆయన వస్తాడు, వచ్చి లక్ష్మణుడు కాపలా ఉంటాడు. ఆయన లోపలికి పోయితే ఎవరు రాకూడదని చెప్తే దూర్వాస మహాముని రావడం వల్ల లక్ష్మణుడు లోపలికి వస్తాడు. ఆ విధంగా ఆ కాల స్వరూపంగా ఆయన వచ్చి ఇలా చెప్తాడు, నీ యొక్క వచ్చిన అవతారం చాలించాల్సిన సమయం వచ్చేసి చెప్పి వెళ్ళిపోతాడు. హేతోహో సౌమిత్రి ఘాతి, దానివల్ల సౌమిత్రి దూరం అయిపోయాడు కదా స్వామి నీకు. ఆ నియమం వల్ల ఆ సౌమిత్రి నీకు దూరం అయిపోయాడు. హేతోహో, ఆ కారణం వల్ల సౌమిత్రి కాస్త నీకు దూరం అయిపోయాడు. స్వయం అధ, స్వయంగా నీవే పంపించేసావు, దూరం చేసుకున్నావు. సరే, ఇంకా స్వయం నీవే సరయూ మగ్న, ఆ సరయూ నదిలో ప్రవేశించడానికి సిద్ధమయ్యావు. నిశ్శేష భృత్యేహి, నీతో పాటు భూమి మీదకి వచ్చినటువంటి సమస్త జీవులు, సమస్త భృత్యేహి, నీ యొక్క దాసులైన వాళ్ళంతా కూడా నీతో పాటు కలిసి ఆ సరయూ నదికి వచ్చారు కదా. సాకం కూడా, వాళ్ళు కూడా. నాకం, వాళ్ళంతా స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గానికి వెళ్ళేవాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోయారు. ప్రయాతో, వెళ్ళగా. నిజ పదమగో, నీ యొక్క పదం, అసలైన పదం ఏంది? వైకుంఠమాద్యం, నీ యొక్క వైకుంఠలోకి నువ్వు చేరుకున్నావు స్వామి. దేవా, ఓ దివ్య ప్రకాశ శక్తి గలవాడా, స్వయం ప్రకాశ శక్తి గలవాడా, నీ స్వయం ప్రభావం ఉండేటువంటి ఆ వైకుంఠ వాసం చేరుకున్నావు కదా స్వామి అని స్తోత్రం చేస్తున్నాడు. స్వయం మత్స్యావతారస్తవ ఖలు నియతం మత్స్య శిష్టార్థమేవం విశ్లేషార్థి నిరాగ త్యజనమపి భవేత్ కామ ధర్మాతి శక్త్యా నోచేత్ స్వాత్మానుభూతేః పను తవ మనసో విక్రియ చక్రపాణే సా త్వం సత్వైకమూర్తే పవనపురపతే వ్యాధును వ్యాధితాపాన్. స్వయం ఓ స్వామి, నీవు మత్స్యావతారస్థ కలు, ఎందుకు మనిషి యొక్క రూపంలో వచ్చి మానవ అవతారంగా వచ్చి శ్రీరాముడిగా జన్మించావు కదయ్యా, అవతారం ఎత్తావు కదయ్యా. నైతం రూఢిగా మత్స్య శిష్టార్థమేవం, ఈ మానవుల రూపం పెట్టి మానవులకు శిక్షణ ఇవ్వడానికి కోసం, ఆదర్శప్రాయంగా ఉండి మానవుడిగా నడిచి జీవించాలని చెప్పి నీ రామాయణం నీవు నడిచి చూపించావు. ఈ ధర్మార్గులు ఎలా నడవాలనే విషయాన్ని అణువణువున చేసి చూపించావు కదయ్యా, శిక్షణ ఇచ్చావు కదయ్యా మానవ లోకానికి. ఓ స్వామి, విశ్లేష ఆర్తి నీరాగ త్యజనమపి భవేత్ కామ ధర్మాతి శక్త్యా, కామాదుల యందు ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా తన స్వజనులైన వాళ్ళని వదిలిపెట్టవస్తుంది. రాగమునికి వియోగానికి దారితీస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ వియోగం ఉంటుందని చెప్పి నిరూపించావు కదయ్యా స్వామి. ఆ సీతామాతను వియోగం పొందావు, ఆ లక్ష్మణ స్వామిని వియోగాన్ని పొందావు కదయ్యా, తద్వారా చూపించావు కదయ్యా నువ్వు. నోచేత్, కాకపోతే స్వాత్మానుభూతే, నీలో నువ్వే రమిస్తూ ఆనందంగా ఉండే స్వామివి. పమ్ను తవ మనస విక్రియ, నీకేందయ్యా, నీ మనసుకేందయ్యా ఈ వికారాలు, ఈ బాధలేందయ్యా? ఒకటా రెండా, ఎన్ని బాధలు పడ్డావయ్యా భూమి మీదకి వచ్చి? ఎవరి కోసం? మా కోసం, మాకు దారి చూపించడం కోసంగా, మాకు శిక్షణ ఇవ్వడం కోసంగా వచ్చి
వియోగాన్ని పొందావా? నీ ప్రాణప్రదమైన ఇల్లాన్ని దూరం చేసుకున్నావా? నీ ప్రాణప్రదమైన సోదరుని దూరం చేసుకున్నావా? వాళ్ళ కోసంగా మీ తండ్రి దూరం అయ్యావా? అన్ని దూరం చేసుకొని ఈ రాగం ఉంటే ఇలా ఉంటుందని చూపించావా? ఈ వికారాలన్నీ ఉంటే ఇన్ని బాధలు ఉంటాయని చేసి చూపించావు కదయ్యా స్వామి. చక్రపాణి, చక్రం తిప్పగల సుదర్శన చక్రం ధరించి చక్రం తిప్పగల సామర్థ్యం గల నీవు ఒక మానవ రూపం ఎత్తావా స్వామి మా కోసంగా దయతో. త్వం సత్వైకమూర్తి సా, అటువంటి నీవు త్వం నీవు సత్వైకమూర్తి, సద్గుణ సంపన్నుడివి, సత్వగుణంతో ఉన్న మూర్తి స్వరూపమైన నీవు పవనపురపుతే, ఓ వాయుపుర పట్టణవాసి, ఓ స్వామి వ్యాధును తొలగించు. వ్యాధి తాపాన్, వ్యాధుల వచ్చే మా తాపాలను తొలగించవయ్యా. ఏం తాపాలు వస్తాయి? మనకి 3 తాపాలే వస్తాయి. ఆది ఆధ్యాత్మికం, ఆది దైవికం, ఆది భౌతికం. ఎటువంటి బాధ తాపాన్ని రక్షించవయ్యా శ్రీరామచంద్ర ప్రభు, రక్షించవయ్యా మమ్మల్ని అని చెప్పి స్తోత్రం చేస్తున్నా. ఎంతమందికి మోక్షం ఇచ్చావు రామచంద్రమూర్తిగా వచ్చి, ఎంతమంది తాపాలు పోగొట్టావయ్యా. నాకున్న ఈ తాపాన్ని పోగొట్టి నాకు కూడా వాళ్ళలాగా ఎంతమంది నిలబడి సరైనదిలో వచ్చి మోక్షాన్ని పొందారు, నాకు కూడా మోక్షాన్ని ప్రసాదించవయ్యా అని చెప్పి ఈ విధంగా నారాయణ భట్టు గారు అద్భుతంగా ఈ దశకంతో రామాయణాన్ని మొత్తాన్ని 20 శ్లోకాలు చెప్పగలిగిన గొప్ప మేధావి, గొప్ప కవి, గొప్ప భాగవతోత్తముడు. అటువంటి నారాయణ భట్టుకి నమస్కరిస్తూ, అటువంటి గురువాయూరప్పన అనుగ్రహం మనందరికీ కలగాలని, ఆ రాముని అనుగ్రహం మనకి ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, సర్వత్ర గోవింద నామ సంకీర్తనం, గోవింద గోవింద.